అందరము కూడా బానిస బతుకులు బ్రతికి పరాయి పాలనలో మగ్గిపోతున్నప్పుడు ఆ పరాయి పాలనలో పరాయి యొక్క దోపిడీదారుల అక్రమాలను ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్క దేశభక్తుడి పైన ఈ యొక్క రాజద్రోహం అనే కేసును పెట్టి వాళ్ళనందరినీ జైలుల్లో సంవత్సరాల తరబడి మగ్గిపోయేటట్లు చేయడానికి ఆనాటి బ్రిటిష్ పాలకులు వలస పాలకులు తెచ్చుకున్నటువంటి ఈ 1890వ చట్టమే ఈ యొక్క 124A అనేటువంటి రాజద్రోహ చట్టం. దీన్ని మనమందరము కూడా సెడిషన్ అని అనుకుంటున్నాం, దేశద్రోహం అంటున్నాం, రాజద్రోహం అంటున్నాం. ఏ పేరున పిలిచినప్పటికీ కూడా అందులో బలైపోతున్న వాళ్ళు ఈ యొక్క కలం పట్టినటువంటి జర్నలిస్టులు, తమ గళాన్ని వినిపించేటువంటి ప్రజాస్వామ్యవాదులు. ప్రభుత్వంలో ఉన్న వారికి ఎవరికి కూడా ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు ఈ యొక్క చట్టాల వల్ల. ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటువంటి ఏ వ్యవస్థకు కూడా ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు ఈ చట్టాల వల్ల. కానీ ప్రభుత్వం చేసేటువంటి నిరంకుశ పరిపాలనను ప్రశ్నించిన వాళ్ళకి, ప్రభుత్వం చేసేటువంటి దోపిడీతనాన్ని ఎదుర్కొనే వాళ్లకు, ప్రభుత్వ అధికారులకు హింసించేటువంటి హింసను తిరగబడే వాళ్ళపైన మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి చట్టము తను జులుము విధిలించి పనిచేస్తాయి. అందుకోసమే ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలన్నిటినీ కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని మన ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. మన అదృష్టం, ఒక మాట అంటున్నాను, అంతర్లీనంగా అర్థం చేసుకోమని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక TV5 యాజమాన్యం, ఒక ABN యాజమాన్యం, వేల కోట్లకు అధిపతి అయినటువంటి వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పైన ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించినప్పుడు న్యాయమూర్తులు, న్యాయస్థానాలు రాత్రికి రాత్రి తమ పనితనాన్ని మొదలుపెట్టాయి. ఇక్కడ మీ ఆనం చిన్న వెంకటేశ్వర్లు ఉన్నారు, ఒక జర్నలిస్ట్, సాధారణ జర్నలిస్ట్. ఆయన మీద ఈ యొక్క రాజద్రోహం కేసు పెట్టినప్పుడు ఏ న్యాయస్థానము, ఏ న్యాయమూర్తి కూడా స్పందించలేదు. ఒక దళితుడైనటువంటి ఈ జడ్జి రామకృష్ణ పైన రాజద్రోహం కేసు పెట్టినప్పుడు ఏ న్యాయమూర్తి, ఏ న్యాయస్థానము స్పందించలేదు. కానీ ఒక అగ్రవర్ణ కులస్తుడు, వేల కోట్లకు అధిపతులు, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఛానల్ నాయకులు, వారి పైన రాజద్రోహం కేసు పెట్టిన వెంటనే సుప్రీంకోర్టులో అలజడి మొదలయ్యింది. ఎందుకంటే అదృష్టం వాళ్ళ వైపున ఉంది. మనకు అదృష్టం ఇప్పుడు వస్తుంది. బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రతిస్పందించేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎప్పుడు సుప్రీంకోర్టులో కూర్చుంటారు. అది ఒక అందని ద్రాక్ష పండే అని నా అభిప్రాయం. ఒకటి మాత్రం నిజం, మంచికో చెడుకో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా మనం అభివర్ణిస్తున్నాం. ఈ చీకటి రాజ్యంలో ఒక చిరు దివ్యాన్ని, ఈ చీకటి ప్రపంచానికి వెలుగు చూపించేటువంటి ఒక కాంతి రేఖ అని కావచ్చునేమో. కానీ కాంతి రేఖలు, చిరుదివ్వలు ఈ యొక్క అంధకారాన్ని తొలగిస్తాయా? తొలగించలేవు. దానికోసం దగదగలాగా మండేటువంటి ఒక జ్వాలాముఖి మనకు కావాలి. ఆ జ్వాలాముఖి అంటే ఏమిటంటే ఈ జడ్జిమెంటు స్థిరస్థాయిగా నిలబడిపోవాలి. ఈ జడ్జిమెంటు ప్రకారం ఈ ఉన్నటువంటి ఈ యొక్క కొలీనియల్, ఈ యొక్క హరాస్మెంట్ ఏదైతే ఉందో, ఈ యొక్క రాజద్రోహం అనేటువంటి చట్టాన్ని శాశ్వతంగా ఇండియన్ పీనల్ కోడ్ నుంచి తొలగించబడిన రోజు మాత్రమే మనకు ఆ ఎలుగులు మనకందరికీ కూడా మనకు దారిని చూపిస్తాయి. మరొక ప్రమాదం మళ్ళీ ముంచుకొని వస్తుంది. 124A తీసేసినంత మాత్రమున, రాజద్రోహం అనే పదాన్ని తొలగించినంత మాత్రమున మన ప్రజాస్వామ్యవాదులకు కానీ, జర్నలిస్టులు కానీ, తమ గళాన్ని, గొంతును వినిపించేటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ప్రజానాయకులకు అందరికీ రక్షణ కల్పిస్తుందా అనుకుంటే అది కాదని మనం ఇంతవరకే చూసుకుంటున్నాం. ఈ మాట ఎందుకంటున్నానంటే, టాడా యాక్ట్ పోయింది, పోటా యాక్ట్ వచ్చింది. ఎస్, తర్వాత ఇప్పుడు ఊపా యాక్ట్ వచ్చింది. మీకందరికీ తెలుసు ఈ ఊపా యాక్ట్ అన్నది దేశంలో ఎంత భయంకరంగా అమలు అవుతుందో. ఈ ఊపా యాక్ట్ తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని మరొకటి ఉంది. మరోవైపు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చేటువంటి స్పెషల్ పవర్స్ యాక్ట్ ఒకటి ఉంది. అదేవిధంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క స్పెషల్ యాక్ట్లు చాలా ఉన్నాయి. సెక్యూరిటీ కోసమని, ప్రివెంటివ్ డిటెన్షన్ కోసమని,
ప్రజలను భయభ్రాంతుల నుంచి గురి చేయడం కోసమని వివిధ ప్రివెంటివ్ యాక్ట్స్ అని ప్రతి రాష్ట్రంలోనూ అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల మీద కేసులు పెట్టి ఎవరినైనా జైల్లో పెట్టినప్పుడు ఆ చట్టాలకు ఉన్నటువంటి నిబంధనల కారణంగా బెయిల్స్ రావడం కూడా చాలా కష్టమైపోతుంది. మనం చాలామందిని చూస్తున్నాం. ప్రొఫెసర్ సాయిబాబా గారి దగ్గర నుంచి మన హరిహర మన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు సంబంధించిన వరవరరావు గారి వరకు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటండి? తప్పు అని ప్రభుత్వం అనుకుంటే చాలు, ఎన్ని తప్పుడు కేసులన్నా పెట్టచ్చు. కాబట్టి ఆ తప్పుడు కేసుల్లో కూడా వాళ్ళ సంవత్సరాల తరబడి వాళ్ళ ఆరోగ్యంతో పని లేదు, వారికి ఉన్నటువంటి వయసుతో సంబంధం లేదు, వారు చేసినటువంటి సేవతో సంబంధం లేదు. ఎత్తపై ఆ కారాగారంలో ఆ చీకటి గృహాల్లో వేసి వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా సమిధులుగా మార్చివేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటామా, లేక బీజేపీ ప్రభుత్వం అంటామా, లేకపోతే ఇక యునైటెడ్ ఫ్రంట్ అని యూనియన్ గవర్నమెంట్ రకరకాలైనటువంటి ప్రభుత్వాలన్నీ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వస్తే వాళ్ళు భావించేది ఒకటే, ప్రజల వైపు నుంచి తిరుగుబాటు రాకూడదు, మనము చేసేటువంటి తప్పులను ప్రజలు ఎవరు ప్రశ్నించకూడదు, మనం అమ్మేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజల ఆస్తుల గురించి ఎవరు ప్రశ్నించకూడదు, మనము దోచేస్తున్నటువంటి ప్రజా సంపద గురించి ఎవరూ మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసము, వాళ్ళని నిరోధించడం కోసము, వారికి ఎవరు సపోర్ట్ చేయకుండా నిరోధించడం కోసమని ఈ చట్టాలన్నిటిని ఒకటొకటిగా తీసుకొని వస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఒకటే మాట అంటోంది, మాకు ఒక వేదిక కావాలి, ఈ యొక్క రాజద్రోహం కేసును సమీక్షించడానికి పునః పరిశీలించడం కోసం మాకు ఒక వేదిక కావాలంటుంది. ఎంత అవమానకరమైన భాష ఇది, అందరూ గమనించండి. సుప్రీంకోర్టుకు మించినటువంటి వేదిక ఈ భారతదేశంలో ఇంకొకటి ఉందా? పార్లమెంటుకు మించినటువంటి వేదిక ఈ భారతదేశంలో ఇంకొకటి ఏదైనా ఉందా? భారత రాజ్యాంగానికి మించినటువంటి ఒక వ్యవస్థ ఈ భారతదేశంలో ఇంకొకటి ఏదైనా ఉందా? ఈ బీజేపీ పాలకులకు మరో వేదిక కావాలట. ఆర్ఎస్ఎస్ వేదిక కావాలా మీకు? లేకపోతే హిందూ వాహిని వేదిక కావాలా మీకు? ఏ వేదిక కావాలి మీకు ఈ యొక్క చట్టాల గురించి చర్చించడం కోసం? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు విషయమై మీరు మీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిని నిర్వర్తించడం కోసం మీకు ఒక వేదిక కావాలని సిగ్గు లేకుండా అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అందుకోసమే ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా చోట్ల మీకు సలహాలు ఇస్తున్నాం, సూచనలు చేస్తున్నాం, మీరు పాటిస్తారని ఆశిస్తున్నాం వంటి పదాలు, అనేకమైనటువంటి పదాలు వాడవలసినటువంటి గత్యంతరం సుప్రీంకోర్టుకు వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఈ యొక్క రాజద్రోహ చట్టాన్ని తీసివేయడానికి సిద్ధంగా లేదన్నది వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి సారాంశం. మరో మాట అంటున్నారు, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూనే ఈ యొక్క రాజద్రోహ చట్టాన్ని తీసేస్తామంటే ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ ఈ చట్టాన్ని పునఃసమీక్షించడానికి సిద్ధంగా ఉంది అంటున్నారే కానీ ఈ యొక్క చట్టం చట్ట విరుద్ధమైనది, ఇది ఒక భారత రాజ్యాంగంలోని అధికరణ 19కి విరుద్ధమైనది, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నటువంటి ఇటువంటి చట్టాలను మేము కాలదోషం చట్టాల కింద పునఃసమీక్షిస్తామని మాత్రం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పట్లేదు. ఇటీవల ఒకతను అన్నాడు, అరవింద్ మీ యొక్క ఎంపీ ఏమంటున్నాడు, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాడట. ఆయన ఎంపీ కాబట్టి ఆయన ఎంపీలకు ఉన్నటువంటి యొక్క అధికారంతో భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నాడు. వారిని ఎంపీని చేసిందే భారత రాజ్యాంగం అన్న సంగతి మర్చిపోయాడు. అంటే భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి ఒక ఆలోచన మీకు ఉంది కాబట్టి భారత రాజ్యాంగంలో కల్పించేటువంటి పౌర హక్కులైతేనేమి, ఆదేశిక సూత్రాలైతేనేమి, వివిధ వ్యవస్థలపైన పెట్టినటువంటి నిఘా ఏదైతే ఉందో వాటినన్నిటినీ ధ్వంసం చేసి మీ యొక్క హిందూ వాహినిని ముందుకు తీసుకొచ్చి మీ యొక్క హిందూ అజెండాతో ఈ భారతదేశంలో అలజడి సృష్టించి మరొక సివిల్ వార్కు కారణంగా మీరు కాబోతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే మాట అన్నాడు, ఈ భారత రాజ్యాంగం సక్రమంగా అమలు అయిన అంతవరకు ఈ భారతదేశంలో సివిల్ వార్ రాదు అని. మరి ఈ భారత రాజ్యాంగాన్ని మీరు మార్చివేసి 35 కోట్ల ఉన్న ముస్లింలను సెక్యులర్ పదం నుంచి పక్కకు తొలగించి ముస్లింల నుంచి వచ్చేటువంటి ప్రతిఘటనను మీరు ఏ విధంగా మీరు అణిచివేయగలరని నేను ప్రశ్నిస్తున్నాను. 35 కోట్ల మంది ముస్లింలు ఆపగలిగినటువంటి సైన్యం భారతదేశం దగ్గర ఉందా? లేకపోతే మీ యొక్క హిందువులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైనికుడిని రక్షణగా పెట్టగల శక్తి సామర్థ్యాలు ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోని హిందువులకు ఇచ్చిందా?
అది ఒక్కసారి ఆలోచించండి. ఆ సెక్యులరిజం అనేటువంటి ఒక పదాన్ని భారత రాజ్యాంగం నుంచి తీసివేసిన వెంటనే ఈ జరిగేటువంటి మారణ హోమాన్ని ఎవరు ఆపగలుగుతారు? మనం చూసాం గోద్రా అల్లర్లు. ఎంత నీచమైనటువంటి ఒక అటవికమైనటువంటి ఆ అల్లర్లను ఒక్కసారి తెలుసుకుంటే కొన్ని వందలాది మంది అమాయకులు ఏ విధంగా సజీవ దహనమైపోయారో ఆ గోద్రా అల్లర్లలో మనం స్పష్టంగా చూసాం. దానికి కారణమైన వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయినాడని ఆ ప్రధానమంత్రిని ఎవరైనా నిందిస్తే వాళ్ళు రాజద్రోహులైపోతారా? వాళ్ళు దేశద్రోహులైపోతారా? మీరు చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినంత మాత్రాన ప్రతి ఒక్కరూ దేశద్రోహులైపోతారా? ప్రశ్నించిన వాడు ప్రతి ఒక్కరూ రాజద్రోహి అయిపోతే మరి మీకు ఓటు వేసిన వాడు ప్రతి ఒక్కడు కూడా రాజద్రోహిగానే పరిగణించబడాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించడమే దీని యొక్క ముఖ్యాంశం. అటువంటప్పుడు ప్రశ్ననే రాజద్రోహమైనప్పుడు మీకు ఓటు వేసిన ప్రతి ఓటరు కూడా రాజద్రోహం అని ఎందుకు మనం అనకూడదు అని ఒక్కసారి గమనించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం జస్టిస్ ఎన్వి రమణ గారు అయితేనేమి, జస్టిస్ సూర్యకాంత్ గారు అయితేనేమి, జస్టిస్ హిమా కోహ్లీ గారు అయితేనేమి. హిమా కోహ్లీ గారు మన తెలంగాణకు చీఫ్ జస్టిస్గా ఉండి సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. వీళ్ళ ముగ్గురు కూడా ఒకే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎస్, 124A అన్నది రాజద్రోహం అన్నది రాజులే లేనప్పుడు ఈ యొక్క రాజద్రోహం కేసు ఏంటి? రాజ్యం యొక్క విధులు, పౌరుల యొక్క హక్కులు, ఈ రెండింటి మధ్య సమతౌల్యము పాటించాలి. ఈ రెండింటిని ఒకరిపైన ఒకరికి రైడింగ్ పవర్ లేకుండా దీనిని ఒక సమదృష్టితో చూడాలన్నటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున ఆ సొలిసిటర్ జనరల్ ఒక మాట అన్నాడు. ఎఫ్ఐఆర్ కడతామండి, 124A మేము తీయట్లేదు, రాజద్రోహం కేసు ఉంటుంది, ఎఫ్ఐఆర్ను కట్టి ఎఫ్ఐఆర్ను సమీక్షించే అధికారాన్ని ఎస్పీ గారికి ఇస్తాం మేము అన్నాడు. ఎస్పీ ఎవరండి? ఈరోజు ఎస్పీలు ఏమన్నా స్వేచ్ఛా స్వతంత్రంతో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లా? వాళ్ళు ఐపీఎస్ అయినంత మాత్రాన వాళ్ళు నిబద్ధతతో నిజాయితీతో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు ఏమని ఈరోజు తమ అధికారాలను వాళ్ళు నిర్వర్తిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది. అంటే అత్యున్నతమైనటువంటి ఐపీఎస్ ర్యాంకులో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల మీదే సుప్రీంకోర్టు తన అపనమ్మకాన్ని చూపించినప్పుడు ఇంకా కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎస్హెచ్ఓ క్యాడర్లో ఉన్నటువంటి ఎస్ఐలు అయితేనేమి, సిఐలు అయితేనేమి, డిఎస్పీలు అయితేనేమి ఏ విధంగా తమ యొక్క అధికారాలను వారికి ఉన్నటువంటి అధికార పరిధిని చట్టం ఇచ్చినటువంటి వారికి కల్పించినటువంటి ఒక అధికారాన్ని వాళ్ళు ఏ విధంగా స్వతంత్రంగా వాళ్ళు నిలబెట్టగలరో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక వెసులుబాటు ఉంటుంది. వారిపైన చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అంత ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లని ఈరోజు సుప్రీంకోర్టు నమ్మట్లేదు. అంటే ఏమిటి? ప్రభుత్వాలకు అనుకూలంగా పోలీస్ వ్యవస్థ మొత్తం మారిపోయిందని, ఈ ప్రభుత్వాలు చెప్పిన విధంగా పోలీసులు నడుచుకుంటున్నారని, ఆ కేసు యొక్క పూర్వపరాలు కానీ దాంట్లో ఉన్న నిజాలు కానీ వెరిఫై చేయకుండా వాళ్ళు అనుకుంటే కేసులు కట్టి ఇమ్మీడియట్గా అరెస్టులు చేసి జైల్లో పెట్టేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి దీనికోసం ఏమాత్రం మేము ఆలోచించటం లేదు. మేము శాశ్వత దీన్ని ఈ యొక్క దానిపైన మీరు చర్య తీసుకునే వరకు, కేంద్ర ప్రభుత్వం మీ యొక్క ఒపీనియన్ చెప్పే వరకు మేము ఈ యొక్క 124A చట్టాన్ని నిలుపుదల చేస్తున్నాము అంటూ నిలుపుదల చేస్తూ ఇంతకు ముందే పెట్టినటువంటి కేసులను ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ అన్నది 124A కింద కట్టకూడదంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఈరోజు సుప్రీంకోర్టు జారీ చేయడం ఒక శుభ పరిణామం. కాబట్టి ఇదే కాకుండా ఇంకా ఈ యొక్క ప్రజాస్వామ్యవాదులను తమ గళాన్ని, తమ కలమును పేద ప్రజల తరపున వినిపించేటువంటి జర్నలిస్టులకైతేనేమి, అదేవిధంగా ప్రజాసంఘ నాయకులనైతేనేమి హింసిస్తున్నటువంటి ఏదైతే ఉపా యాక్ట్ ఉందో అందులో ప్రధానమైనటువంటి సెక్షన్ 43D(5) ఈ చట్టాన్ని కూడా రాజ్యాంగపరమైనటువంటి ఇది కాదని, అది ఆర్టికల్ 19, 20, 21కు వ్యతిరేకమని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకుంటే ఇది చాలా శుభ పరిణామం అని నా అభిప్రాయం. దానిపైన కేసేశారు, అరుణ్ శౌరి గారు కేసేశారు, అమితాబ్ పాండే అనేటువంటి ఒక సోషల్ యాక్టివిటీ పిల్ వేశాడు. అదేవిధంగా 16 మంది ఐపీఎస్, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఆ చట్టాన్ని స్టెక్ డౌన్ చేయమని కేసేశారు. అందులో అయితే స్టే ఇవ్వలేదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వాళ్ళు నోటీసులు మాత్రం ఇచ్చారు. అందులో కూడా స్టే ఇచ్చి ఉంటే ఎస్, సుప్రీంకోర్టులో న్యాయ పరిపాలన స్పష్టంగా ఉందన్న ఒక
ఒక శుభ సంకేతాలు మన భారతీయులకందరికీ చేరి ఉండేటివి. మరి ఎందుకో ఆ చట్టంలో అయితే స్టే ఇవ్వలేదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దానిపైన ఏ విధంగా స్పందిస్తుందో మనకందరికీ తెలుసు. కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి రిజిజు గారు ఒక మాట అన్నారు, మీరు లక్ష్మణ రేఖను దాటేస్తున్నారు. లక్ష్మణ రేఖను ఎవరు దాటుతున్నారండి? లక్ష్మణ రేఖలు, గీత రేఖలు, స్వర్ణ రేఖలు దాటి వచ్చిస్తున్నారు వాళ్ళు మీరు, కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగం అనేది ఒకటి ఉందని మర్చిపోయి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము లక్ష్మణ రేఖను దాటి వచ్చి ఈరోజు న్యాయ వ్యవస్థ లక్ష్మణ రేఖను దాటి వచ్చి తమ పరిధిని దాటి వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారాల్లో, శాసన వ్యవస్థ అధికారాల్లో ఏలు పెడుతున్నారు, చేయి పెడుతున్నారు, కాలు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు ఈరోజు ఈ కేంద్ర మంత్రి రిజిజు. మరి మీ పెద్దలు కూర్చొని చర్చించినప్పుడు మీకు తెలియలేదా భారత రాజ్యాంగము మనము పాటించట్లేదని? వాళ్ళు ఒప్పుకుంటున్నారు, భారత రాజ్యాంగమే మేము అమలు చేయట్లేదు, మాకు సపరేట్ అజెండా ఉంది, మేము భారత రాజ్యాంగాన్ని మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులపైన కానీ, భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలపైన కానీ ప్రజలకు ఏమాత్రం విశ్వసించినటువంటి అవసరం లేదు. ఈ భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో కలిపేసే వరకు ఇటువంటి చట్టాలు, ఇటువంటి న్యాయాలు, ఇటువంటి సూత్రాలు, ఇటువంటి సుప్రీంకోర్టు తీర్పులను ఏవి కూడా మన పైన ఏమాత్రం ప్రభావం చూపమని, ఇవన్నీ సక్రమంగా అమలు చేయాలంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీని తక్షణమే ఈ భారతదేశం నుంచి తరిమి కొట్టవలసినటువంటి ఆవశ్యకత ఈరోజు వచ్చి ఉందని, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారో, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, ఎవరైతే భారత ప్రజల సంక్షేమ సౌభాగ్యాలను కాపాడుకుంటున్నారో అటువంటి పార్టీ నాయకులను, అటువంటి రాజకీయ నాయకులను మనము శాసనసభలకు కానీ పార్లమెంటుకు కానీ పంపించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ప్రక్రియ కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. 124A సెక్షన్ మీద సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి తోడు 43D5 ఇది కూడా ఇంచుమించు అలాంటి సెక్షనే. దయచేసి ఈ సెక్షన్స్ అన్నింటినీ కూడా 1, 2 అని కాకుండా ఒక కొత్త చట్టం చేస్తే బెటర్ ఏమన్నది నా అభిప్రాయం అండి. తీసుకెళ్ళగానే ఆ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి 2 కేసులు ఉన్నాయండి, 3 కేసులు ఉన్నాయని అనగానే 14 రోజులు రిమాండ్, దాని తర్వాత ఎవరు డ్రాగన్ చేయాల్సింది చేసేసి జైళ్ళలో ఎక్కువ రోజులు ఉంచే పథకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఒక జర్నలిస్ట్, ఒక డాక్టర్, ఒక లాయర్ వీళ్ళని ఇలా అన్యాయంగా కేసులు ఇరికిచ్చినప్పుడు ఉన్నప్పుడు అతనికి కూడా ఒక ఫ్రీడమ్ ఇవ్వాలా, అతను కూడా కంప్లైంట్ రాసిస్తే దాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేయాలని ఒక పద్ధతి పెడితే దాదాపు 85% కేసులు అవుతాయండి. ఇప్పటికి కూడా చెప్తున్నానండి, చాలామంది అంటారు, సార్ మీరు ఏంటండి ఒక పుష్కర కాలం క్రితం వ్యాపారం చేశారు, చాలా దూరంగా ఉంటున్నారు, మళ్ళీ వ్యాపారంలో దిగారు ఏంటండి అన్నారు. ఇప్పుడు నాకు చాలా అవసరం డబ్బు, ఎందుకంటే నా కేసుల్లో కొన్ని కొలిక్కొచ్చే పరిస్థితి ఉంది. మరి నేను కనీసం ₹1 కోటి డిపాజిట్ చేయాలి కదా, 100 కోట్లకు చేయాలంటే ఒక్క కేసు కోసం వెయిట్ చేస్తున్నాండి. ఇంతమంది ముందు ప్రామిస్ ఇస్తున్నా, ఒక్క కేసు గురించి వెయిట్ చేస్తున్నా. ఆ రిజల్ట్ కనుక వస్తే 100 కోట్లు కట్టే వరకు వదిలిపెట్టను. డెఫినెట్గా ఇది నేను ప్రామిస్ ఇస్తున్నా ప్రజలకి. అంటే మమ్మల్ని జైల్లో పెట్టి మీరు ఆనందం పొందుతారు కదా, అప్పుడు ఏదైతే మీరు గౌరవంగా వచ్చి మిమ్మల్ని ఏమీ కాదు సార్ మాకు పైనుంచి ఒత్తిడి ఉందంటున్నారు కదా, ఈ 100 కోట్లు ఏ విధవ కడతారో చూస్తా. ఇలా మీరు పెట్టిన ప్రతి కేసుకి నేను ₹1 సంపాదించే లక్ష్యంతో ఉన్నా అన్నట్టు. ఇప్పుడు నేను డబ్బు సంపాదించేది మీ మీద డిఫర్మేషన్ చేయడానికే. ఎందుకంటే మీకు భయం కలగాల. ముందు జర్నలిస్ట్ అంటే భయం పోయింది కదా, పాలకులు అంటేనే మీకు భయం ఉంది కదా. మీ 100 కోట్ల కేసు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అట్లనే ఇంకో 10 కోట్లు అప్పు తీసుకొచ్చేస్తే ఇంకెంత బాగుంటుంది. అందుకని జర్నలిస్టులు ఎవరు భయపడొద్దండి కేసులు వేశారని. ఆ కేసు కొట్టే కానీ మీ ఇల్లు ఇంకోటో తాకట్టు పెట్టైనా సరే డిఫర్మేషన్ వేయండి. ఇది నేను ఆల్రెడీ చెప్పిన. ఒక 2-3 ఆఫీసర్లు అయితే కాళ్ళు కూడా గడ్డలు పట్టుకుంటానికి వస్తారు. వాళ్ళకి చెప్పిన కూడా పర్సనల్గా రావద్దురా భయ్, ఎందుకంటే రేపు నేరం చేస్తారని ఇవాళ కోర్టులో ఉంటాయి. కంప్లైంట్ బిఫోర్ ఎఫ్ఐఆర్. ఈ భూమి మీద ఎక్కడ ఉండదు అన్నట్టు. నేను ఈ రాత్రికి బతుకుతున్నా లేదో తెలియదు. రేపు నేరం చేస్తానంటే 6ంటికి, 6:05కి జీడీ ఎంట్రీ, 6:10కి పంచనామాలు అయిపోతాయి, 6:15కి ఎఫ్ఐఆర్ ఇష్యూ, 6:17 నిమిషాలకు సిక్కిండి బయట. అంటే 200 కిలోమీటర్ల దాటొచ్చి నేను ఇక్కడ హెలికాప్టర్లు వచ్చినట్టుగా ఇక్కడ మా డోర్ కొడతారన్నట్టు.
అన్నీ చూపిస్తాం లెక్కలు, తొందర ఏం లేదు. మీరు పెట్టుకుంటూ పోతుంటారు కదా, మీరు పెట్టుకుంటూ పోతే మీకోసం ప్రతి కేసుకు ₹1,00,00,000. నామినేషన్ల దగ్గర నుంచి చెప్తున్నా కదా, 10,000 కడితే నామినేషన్ వేస్తాం. ఎవరి మీద నేను వచ్చుగా మా జర్నలిస్టులు అంటే మీకు అంత సులభంగా కనిపించిన ఆ జర్నలిస్టులు అంటే మాకు ధైర్యం లేదనుకుంటారా? ఏం ఇబ్బంది లేదు, మీరు పెట్టుకుంటూ పోండి, మీకోసం మీకు కొద్ది సంపాదిస్తూ పోతాను. ఇప్పుడు కావాలి నా డిపాజిట్లు కావాలి, నేను ఇస్తా, అకౌంట్లో కూడా ఇస్తా. మంచిగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. 2013లో కేసు పెడితే నేను 2014కే నేను ₹1,00,00,000 రెడీ చేసుకొని FD చేసి పెట్టిన ఆ కేసు కోసమే. ఇప్పుడు అది హైకోర్టులో ఉంది, మంచిగా ఉంది అన్నట్టు. పాపం మేజిస్ట్రేట్ గారు కూడా, జడ్జి గారు కూడా మంచిగా ఒక మాట చెప్పారు. అంటే వీళ్ళు టెక్నికల్గా ఉపయోగిస్తారండి. ఈయన ఎఫ్ఐఆర్ కొట్టేమని వచ్చాడు, మేము ఛార్జ్షీట్ వేసామండి అన్నారు. ఆ ఛార్జ్షీట్ స్టే ఉండంగా వేసారండి అని చెప్పి మేము పాత కేసులన్నీ తీసి మళ్ళీ ఒకటి వేసేస్తే ఆల్టరేషన్ చేసుకున్నారని చెప్పారు. మంచి అడ్వైజ్ ఇచ్చారు మాకు, ఆల్టరేషన్ ఆఫ్ ఛార్జ్షీట్. దాని తర్వాత కొత్త కథ మొదలుపెట్టారు. ఇక కాంప్రమైజ్ కోసం ప్రయత్నాలు. ఎందుకు కాంప్రమైజ్ అవుతామండి? మీరు మా మీద తప్పుడు కేసులు పెడితే అన్యాయంగా మమ్మల్ని కిడ్నాపులు చేసి లోపటేస్తా అంటే మేము ఎవడి మీద జాలిపడాలా? అంటే మీకు మాత్రమే భార్య బిడ్డలు ఉంటాయని ఇలా గుర్తొచ్చింది మా దగ్గరికి వచ్చేటప్పటికి. ఏమి ఇబ్బంది లేదు, మీరు ఛార్జ్షీట్లు వేయండి, కేసులు పెట్టుకొని అన్నీ చేయండి. నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. మాకు కొద్దిగా పాసులు ఉన్నాయి, గతంలో కూడా చెప్పినాం. మేము అమ్మైనా సరే మేము డిపార్ట్మెంట్ వేస్తాం. ఇక ప్రతి కేసు ప్రిపేర్ అయ్యి ఉండండి, మా మీద పెట్టేదానికి 100 కోట్లు ప్రిపేర్ అయ్యి ఉండండి. మేము అన్నిటికీ తెగించున్నాం కదా, ఇంత స్పష్టంగా చెప్తున్నాం పబ్లిక్గా. మాకెంత ఆవేదన ఉందంటే ఎన్నిసార్లు జాలి పడతామండి. ఒకసారి అంటే పొరపాటు జరిగిందంటారు, పొరపాటు జరుగుద్ది ఆ చైర్లో కూర్చుంటే. అంటే మా కలం పొరపాటు రాయకూడదు, మేము పర్ఫెక్ట్గా ఆధారాలతో రాస్తాం, మీరు మాత్రం పొరపాట్లు చేస్తారు. నన్ను 53 రోజులు జైల్లో పెట్టిండు కదా, దాని వెనకాల ఉన్న కథ ఆయన ఎవడో నాకు తెలుసు కదా. మరి మీ కథలు రాస్తే మరి వాడి మీద ఆయన యాక్షన్ తీసుకున్నారా? ఆ ధైర్యం లేదని చెప్పండి కనీసం. మేము అధికార పార్టీలో ఉన్నాము, వాళ్ళతో పాటు పనిచేస్తున్నాము, మాకు ధైర్యం లేదని చెప్పండి. అరే ధైర్యం ఉన్న జర్నలిస్టులకు మా ధైర్యం వద్దు అనుకుంటారా? ఆ రఘుని తీసుకెళ్ళిపోయారు. ఏది ఒక పెద్ద ఒక రౌడీ షీటర్ని తీసుకెళ్ళినట్టు, ఒక పెద్ద గుండాగిరిని తీసుకెళ్ళారు. ఇప్పుడు ఏమైంది, రోజుకోసారి ఒక 2-3 గంటలు దెబ్బేసుకుంటూనే ఉండు కదా. ఎవరు ఆగరు, జర్నలిస్టులు ఆగరు. మీరు ఏమనుకుంటారు అంటే మీరేం ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో మీరు బతుకుతున్నారు, మేము ప్రజల కోసమే బతుకుతున్నాం జర్నలిస్టులు అనేవాళ్ళు. మాకెవడి శాలరీ సీట్లే, మాకెవడిళ్ళ మాకు మీరు కట్టే పన్నుల నుంచి మాకు రావట్లే, మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం. ఇది వదిలేశారు మీరు పూర్తిగా. మేము కట్టే పన్నుల నుంచి మీరు బతుకుతున్నారు. మీరు ఎవరికి సేవ చేయాలా? వాళ్ళ సేవ చేస్తున్నారు కదా. దయచేసి ఒక్క కేసు మీరు కూర్చోండి, వెయిట్ చేయండి. ఒకటే కేసు అయిపోగానే 30 days టైం ఉంటుందండి అప్పీల్కి. 31st day చూపిస్తానట్టు సినిమా. ఇక రెడీగా అండి, ఇక కేసులు ఎన్ని పెట్టారు కదా, అన్నిట్లలో ఛార్జ్షీట్లు వేయండి. మేమే చెప్తున్నాగా, మీరు వేయకుంటే మేము అడుగుతాం. ఇంకో 2-3 నెలలు అయితే మంచిగా రిలాక్స్ అయిపోతాను నేను. అప్పుడు నేను హైకోర్టులో అడుగుతాను, నా కేసులన్నీ కలిపి ఒక 3 నెలలు 4 నెలలు క్లోజ్ చేయండి అడుగుతాం. హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది ఒక 6 నెలల్లో కథం పట్టించేసిన తర్వాత ఏమవుతుంది? ఇక మేము కథం పట్టించే పని మొదలు పెడతాం. కరెక్ట్ టైంకి వస్తాయని తెర మీదకి ఇవన్నీ. దయచేసి జర్నలిస్టుల జోలికి రామాకండి. వస్తే ఏదో మెతక వ్యవహారం లాగానో కాదు, మేము అందరికీ ఇదే ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు జర్నలిస్టులకి వార్త రాసే ప్రతి వార్తని సుప్రీంకోర్టు జస్టిస్ గారికి పంపించండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ పంపించండి, సీఎం గారికి పంపించండి, గవర్నర్ గారికి పంపించండి. పంపించిన దాని మీద ఎవరు ఎంక్వైరీ చేయాలా? నువ్వు కేసు పెడితే రేపు నువ్వు కూడా వస్తావు లోపలికి. అట్లనే మేము రాసిన వార్తలు ఉన్నాయి ప్రత్యేకంగా. ఏది ఫలానా సీఎం గారికి ఆస్తులు ఎన్ని ఉన్నాయనో ఇంకేమున్నాయనో రాసినాం కదా. ఎవడికో మనోభావాలు దెబ్బతిన్నాయంట, వెదవచ్చి కేసు పెట్టగానే వీళ్ళు కేసు కడతారు కదా. మరి మా మనోభావాలు దెబ్బతింటే ఎట్టుంటే సినిమా చూపించాలి కదా. అంటే అనంత వెంకటేశ్వర మనోభావాలు దెబ్బతింటే డబ్బు సంపాదిస్తాడు, 100 కోట్ల డిఫర్మేషన్ రెడీగా ఉన్నారని చెప్తున్నాం. మరి ఇంకో జర్నలిస్ట్కి దెబ్బతింటే ఏమవుతుంది? ఇప్పుడు మేము రాసిన కేసులలో, మా వార్తలలో ఎవరి మీద అయితే వార్త రాసిన వాళ్ళందరినీ కోర్టు గుమ్మాలు ఎక్కిస్తాం. మాకు ఆ స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో. నేను సీఎం గారి మీద రాసిన రైట్, ఏం రాసినాం? వ్యవస్థాపరమైన లోపాల గురించి రాసినాం. అప్పులు ఉన్నాయని రాస్తే నువ్వు కేసు పెడతావు. మరి అప్పులు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందా, లాభాల్లో ఉంది? నువ్వు చెప్పరు అది. మరి వచ్చి ఇప్పుడు అసెంబ్లీ సాక్షికి చెప్తున్నాం కదా, కాదు రిపోర్ట్లు చెప్తున్నాయి కదా. అందుకనే మీరు ఛార్జ్షీట్లు ఎప్పుడు వేస్తారని చూస్తున్నాం. ఛార్జ్షీట్లు వేయంగానే సీఎం గారికి శ్రీముఖం పంపిస్తాం. డెఫినెట్గా మాకున్న రైట్ అది. సీఎం గారు గుమ్మం దొక్కొద్దా? మీరు ఎక్కడ దాకా కాపాడతారు? మీరు మీ స్టేషన్ వరకు మీరు కాపాడుకుంటారేమో రాకుండా అధికార పార్టీ వాళ్ళని. కోర్టు గుమ్మం దాకా అయితే కోర్టు మేము అడగొచ్చుగా. ఇన్ని కేసులలో ఎంత కుట్ర ఉందని మేము చూపిస్తాం కదా తర్వాత. దయచేసి మేము మీతో స్నేహపూర్వకంగా ఉండదలిసినాం. జరుగుతున్న లోపాలను ఎత్తి చూపిస్తున్నాం. మేము శత్రువులం కాదు, మేము వ్యతిరేకులం కాదని చెప్తున్నాం. మీరు ఇంటల్లే అంటే మీరు నిజాలు మాట్లాడితే కేసులు ఫైల్ చేస్తున్నారు కాబట్టి ఇక మేము మా కొత్త పందం మొదలుపెట్టినాం. ఇక ఇప్పుడు ఈ మధ్య కాలంలో సుమారుగా 72 కేసులు పర్యవేక్షించండి అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపించినాము. ఆ 72 చాలా సెన్సిటివ్ కేసెసే, జర్నలిస్టులు ఉన్నాయి దాంట్లో.
ఒకవైపు తొత్తులుగా మారేటోళ్ళు ఉంటారు, నాయకులు ఉంటారు. ఇది ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఉంటారు, ఆయన పెద్ద ఆయన పాపం ఏం అనకూడదు పాపం. ఆయన సత్యమణికి ఇటీవల దివంతులయ్యారు, మా బాధాకరం. ఆయన గారిని నేను అనలేము ఇప్పుడు. కానీ ఈ అల్లాలు బెల్లాలు మాకేం అక్కర్లే, మీరు ఇచ్చే ప్లాట్లు అక్కర్లే మాకు. మమ్మల్ని బతకనియండి రాబాయ్ అంటున్నాం మేము తెలంగాణలో. మమ్మల్ని రాయనియండి రాబాయ్, రాస్తే మీకు మంచిది రాబాయ్ అని చెప్తే ఏంట్రా మీరు? అరే నేను ఖమ్మం బోర్డర్లో ఉంటే మాకు కొంత ఆంధ్ర స్లాంగ్ ఉండుండొచ్చు. వెంకటేశ్వరరావు ఆంధ్ర వాడని ముద్రేయడానికి ట్రై చేశారు. అరే భయ వస్తే మా పుట్టుపూర్వోత్తరాలు చెబుతాం. మరి మీ పుట్టుపూర్వోత్తరాలు దొరికితే శ్రీకాకుళం వెళ్తే మాకు తెలుసులే, కానీ మా పుట్టుపూర్వోత్తరాలు మాత్రం మా ఖమ్మం పక్కన ఉన్న దగ్గరే ఉంటాయి. మా ఊరి నుంచే భద్రాచలం రాముల వారికి గత 200 ఏళ్ల నుంచి బియ్యం పోతున్నాయి మా పొలాల్లో నుంచే. అని మేము ఏం చెప్పుకోవాలి ఇంకా? అంటే ఎవరు కేసు దొరికితే కేసులు పెడతారు కదా. ఇక జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా స్నేహపూర్వకంగా చెప్తున్నాం. జర్నలిస్టుల మీద కేసు పెడితే జర్నలిస్టులారా అందరికీ ఒక మంచి విన్నపం. కనీసం 10-15 లక్షల ఆస్తి అయితే ఉంటుందిగా మనకి, కనీసం ఉంటుంది ఒక 20 లక్షల ఆస్తి ఎవరికైనా, మరీ ఉండకుండా అయితే ఉంటుందిగా. 20 లక్షలతో డిపర్మిషన్ ఇస్తే 20 కోట్లు వస్తాయి అన్నట్టు. మీరు బేఫిగర్గా ఉండండి కేసులు పెట్టినోళ్ళు, మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఇక ఆ కేసు కొట్టేగానే మన తడాకా చూపించడమే. మీకు ఇంకోటి కూడా చేస్తానా, అనచిన్ని ఫౌండేషన్ ద్వారా కేసు కొట్టేగా నా దగ్గరికి వస్తే ఆ ఖర్చు కూడా మేమే పెడతాం. కేల్కతం దుకాణం ఏం చేస్తాం మరి మా వాళ్ళని కాపాడుకోవాలంటే ఇంకో మార్గం లేదు కదా. మొన్ననే మా అబ్బాయి మలేషియా పోతే 1 కోటి రూపాయలు వాడికి స్టైఫండ్ వస్తే స్కాలర్షిప్ వస్తే డొనేట్ చేసిండు. అంటే 1 కోటి రూపాయలు రెడీగా ఉన్నాయి అన్నట్టు. అంటే ఒక 5-6 జర్నలిస్టుల మీద కేసులు కొట్టయితే డిపర్మిషన్ మనం రెడీగా ఉన్నాం. అందుకని ధైర్యంగా ఉండండి. ఇక మా కాజా పాషాబాయ్ షాద్నగర్లో ఉంది 84 మంది రిపోర్టర్లు అయితే 74 మంది రిపోర్టర్ల మీద కేసులు అన్న అక్కడ. ఈయన అక్కడ కేంద్ర సాహిత్య అకాడమీలోనే బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు తీసుకుంటాడు, ఇక్కడ రాగానే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. నీ అమ్మ భలే బంగారు తెలంగాణ రాబాయ్. ఇంకొక ఆయన ఉంటాడు, ఈయన ఏది బుద్ధారాం శ్రీహరి గారు ఉంటాడు. ఈయన ఏదో బీసీల కేసులకి ఏమైనా జరిగితే టక్కని దొరుకుతారు కదా, ఈయన మీద మళ్ళీ ప్లెజర్. ఇక ఆయన ప్రయత్నం ఏం చేయాలండి. ఇంకో మిత్రుడు కృష్ణ గారు ఉన్నారు. ఇక ఆయన బయటకు వస్తే ఏమైతే దాని తెలంగాణ ఉద్యమంలోనే ఒక 7 సార్లు కేసులు పెడితే తెలంగాణ వచ్చేదో 14 కేసులు. జైలు మా ఇద్దరిని కలవనీలే, చాలా ప్రయత్నం చేసిన పాపం. చివరికి సమాచారం వచ్చేది, అన్న ఇప్పుడు అవుతుంది ఏం దొరుకుతుంది పాపం అనే బాధ ఇద్దరికి ఉండేది. ఇవాళ కలిసినాం అనుకోకండి ఈ వేదిక మీద. ఇక ఒక్కొక్కళ్ళ బాధ ఒక్కొక్కటి అన్నట్టు దీంట్లో చూస్తే చెప్తాం కొంచెం వెయిట్ చేయండి. మీరే కాదు ఊపేది, యాట్రికులు కాదు, కానీ ఆగండి. ఇక మీది రాజరిక పరిపాలన అంటే ఎగేసుకొని వస్తారు కదా. మరి రండి, మా మీద పెట్టిన కేసులు చూపిద్దాం. మేము స్వేచ్ఛగా రాస్తున్నాడు జర్నలిస్టులు. అరే మీ అయ్యగారు ఆయన పైన ఆయన ఏం చెప్తుంటాడు కూర్చొని, హిందూ రిపోర్టర్ ఆయన పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు, రావులు కూర్చో అంటుంటాడు. లేకుంటే ఏదైనా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు దగ్గర చూశాను రా జర్నలిస్టుల మీద, ఇప్పుడు దగ్గరయ్యి అంటే ఇంకోటి స్టార్ట్ అయిందన్నట్టు అక్కడి నుంచి సినిమా కనిపిస్తుంది అన్నట్టు. దయచేసి వద్దు, మీకు విభేదాలు వద్దని కోరుకుంటున్నాం. మీరు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి. ఇక సరిగా అది ఎవరైందనో చూద్దాం, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కొంచెం ధైర్యంగా ఉండండి. జర్నలిస్టుల ధైర్యం కోసం ఈ ప్రోగ్రాం పెట్టినాం. ఎవరు కూడా జర్నలిస్టులు కేసులకు సంబంధించి కాంప్రమైజులు కావద్దు. ఆ కేసులు కొట్టాయి కానీ డిఫర్మేషన్ కేసులకు సిద్ధంగా ఉన్నాం. మేము ఫండ్ రైజింగ్ చేస్తాం. మా బుద్ధారం సార్ అయితే ఒకటి చెప్తుండే డైరెక్ట్గా, బయళ్ళ దగ్గర నుంచి మనం బెగ్గింగ్ చేద్దాం అంటున్నాడు. కరెక్టే. మరి గవర్నమెంట్ పరువు ఎట్లా పోవాలా? మరి మేము దీదలుసుకోవట్లేదు. మీరు మమ్మల్ని ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేసిన ప్రతిసారి మీరు చేద్దాం అనుకుంటున్నాం. ఆ బెగ్గింగ్ కార్యక్రమం కూడా మంచి పథకం. అది ప్రపంచాన్ని అందరికీ తెలుస్తుంది మన తెలంగాణ ఎట్లుందో. అట్లా ప్రతి కార్యక్రమం కూడా చాలా వ్యూహాత్మకంగా తీసుకుంటున్నాము. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లనే ఇప్పుడు మిత్రుడు బాధితుడు అని చెప్పాలా, తెలంగాణ ప్రభుత్వ బాధితుడు. ఎక్కువ రోజులు జైళ్ళల్లో, అంటే జైళ్ళలో ఉండటం చాలా కష్టం. అంటే నేను భోజనం చేయట్లేదని తెలిసిన తర్వాత జైల్లో, అంటే సారికి చెప్పాలా, ఆయన ఖమ్మం జైల్లో ఉండలేక పారిపోయి ఖమ్మం హాస్పిటల్కి వచ్చిండు కదా. ఇది నేను చెప్పడం కంటే ఆయన పక్కన ఇంకో డాక్టర్ ఉంటాడు, ఆయన పాపం బీజేపీలో, ఆయన ఇప్పుడు మాజీ ఎంపీ. ఆ ఖమ్మం ప్రోగ్రాంలో చెప్పుండే మా కథ అంతా. ఉండలేక నువ్వు ఖమ్మం జైలు నుంచి వచ్చి ఖమ్మం హాస్పిటల్లో పడితేవి. ఇంకా ఆ కథ అంతా వేరే కథ, అది కూడా చెబుదాం, నెమ్మది లేదు. నువ్వు 1-2 రోజులు ఉండలేకపోయినావు, మమ్మల్ని 74 రోజులు నన్ను జైల్లో పెట్టినావు. ఏ రోజైనా భోజనం చేయించినావు అక్కడ దాంట్లో. అదే మరి జర్నలిస్టులు అంటే మమ్మల్ని చాలామంది అంటారు. జర్నలిస్టులు ఏంటండి ఇలా ఉంటారండి అంటే, జర్నలిస్టులు 2 విధాలు బతుకుతారండి. ఒకడు బతకడం కోసం వస్తాడు జర్నలిజంలోకి, రెండో వాళ్ళు బతికించడం కోసం వస్తారు. మాకు జర్నలిజం మాకు అవసరం లేదు, జర్నలిజానికి మేము అవసరం, ఇది గర్వంగా చెప్తాం. మరి నువ్వు రాజకీయానికి అవసరమా? రాజకీయానికి నువ్వు అవసరం, నువ్వు తెలుసుకో. ఇదే మరి మీకు మాకు కొంత మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం కదా. నువ్వు 1-2 రోజులు జైల్లో ఉండలేక నువ్వు ఆ డాక్టర్లను బతిలాడుకుని వచ్చి నువ్వు లోపడబడ్డావు కదా. ప్రేమ ఎట్లయితే బతికిస్తుందో మనిషిని, పగ కూడా బతికిస్తుంది. ఎంత స్పష్టంగా చెప్తున్నాం కదా. మాకు నీ మీద ప్రేమ ఉందా పగ ఉందా నువ్వు తెలుసుకో. ఇక మా కృష్ణన్న మాట్లాడతాడు. ఆనం చిన్న వెంకటేశ్వర్లు గారు, ఆయన నాకు ఇందాక చెప్పినట్టుగా జైల్లో పరిచయం.
ముఖాలు చూసుకోలేదు, కానీ జైల్లో ఒక జర్నలిస్టు వచ్చిండు జైలుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం వల్ల ఆయనను జైల్లో పెట్టిండ్రు అని అంటే సహజంగా ఇక వెతుక్కునేటువంటి క్రమం లోపల ఆయనకున్న ఇబ్బందులు ఏంటిది, ఆయన తీసుకుపోయి వేరే బ్లాకులు వేసిండ్రు, శారదా బ్లాకులు వేసిండ్రు. కరోనా సమయంలో ప్రభుత్వాలకు మాత్రం చాలా అక్కడికి వచ్చింది ఆ సంక్షోభం. మన హక్కులు ఆడడానికి కరోనా అడ్డం వచ్చింది, కానీ వాళ్ళు మనని దోచుకోవడానికి మాత్రం కరోనా వాళ్ళకి ఎక్కడ ఆటంకం కాలే. కరోనా పేరుతోటి మాకు న్యూస్ పేపర్ లేదు, టీవీలు లేవు, మొత్తం ఒకచోట కూర్చోవడానికి అవకాశం లేదు, కనీసం భోజనం కూడా కలిసి చేయడానికి అవకాశం లేదు. ఇక్కడున్న నిబంధనల కన్నా బయట లోపల ఇంకా కష్టతరంగా అమలు చేసేటువంటి పరిస్థితులలో కనీసం ఒక్కసారి కూడా అన్ని రోజులు జైలున్న ఒక్కసారి కూడా కలుసుకునేటువంటి అవకాశం ఎక్కడన్నా ఆ జైలు ములాఖత్ గోడ కాన్నో హాస్పిటల్ కాన్నో ఎక్కడైనా కలిసే అవకాశం ఉంటుందని చెప్పి పొద్దు సాయంత్రం ప్రయత్నాలు చేసినా ఎక్కడ వీలు కాలే. చివరికి ఈరోజు ప్రెస్ క్లబ్లో కలిసినాం. అట్లాగే రామకృష్ణ గారు, ఆయన గురించి మీ అందరికీ మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఒక యోధుడు. అట్లాగనే పాశం యాదగిరి గారు, ఆయన ప్రజాపక్షం, ఆయన పక్షం రేపు అధికారమైన ఆయన ప్రజాపక్షం ఉంటాడు తప్ప ఆయన ప్రతిపక్షం కూడా అంటనికి లేదు. ఆయన ప్రజాపక్షం, ప్రతిపక్షానికి అధికార పక్షానికి రెండింటికి దూరంగా ఉంటాడు. రెండింటికి దగ్గరైనా అనిపిస్తుంది ఒకనాడు, 10 రోజులు దూరంగా ఉంటాడు. అట్లా నిరంతరం ప్రజల సమస్యలు వినిపించడమే తన ధ్యేయంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు. రాఘవచారి గారు ఉన్నారు ఇక్కడ, మిగతా మిత్రులు చాలామంది పెద్దలు ఉన్నారు. యాదగిరి సార్ ఫోన్ చేసి కృష్ణ ఇట్లా మీటింగ్ పెడుతున్నారు అండి అంటే వచ్చిన మాట్లాడితే ఇప్పుడే రాజద్రోహం ఎత్తేసిండ్రు, ఇప్పటికి 9 ఊపా కేసులు ఉన్నాయి, మళ్ళీ నేను పోయి మాట్లాడితే నాకు ఆవేశాన్ని ఆవేదనను దాచుకొని మాట్లాడటం మన తెలంగాణ స్వభావం ఎట్లుండదో అది నాలో కూడా అదే సమస్య. కనుక నేను మాట్లాడితే ఏమొస్తుంది, మాట్లాడకపోతే ఏమొస్తుంది అని చెప్పి 2 బేరీజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా జైలు 2-4 అన్నందుకు జైలును తెరుచుకుంటాయి. ఇది వ్యవస్థ. ఈనాడు రాజద్రోహం అనేటువంటి దాన్ని మనం మాట్లాడుకునే సమయంలో 124A అనేటువంటిది 1860 లోపల బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమ సామ్రాజ్య రక్షణ కోసం భారతీయ స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి తిరుగుబాటుదారులను, స్వాతంత్రాకాంక్ష కలిగినటువంటి వాళ్ళని అణిచిపెట్టడం కోసం ఒక బలమైనటువంటి కఠినమైన చట్టం వస్తే తప్ప సాధ్యం కాదు అనే స్థితిలో ఆనాడు 1860 లోపలికి ఐపీసీలకు అమెండ్మెంట్ ద్వారా ఈ చట్టం ఎంటర్ అయింది. ఇప్పుడు కొంచెము ఇది తొలగించడం అనేది సంతోషించదగ్గ విషయం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 75 ఏళ్ళు ఇది ఎందుకు మనుగడలో ఉందనేటువంటిది ప్రశ్న. 75 ఏళ్ళ తర్వాత దీన్ని తొలగిస్తారంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. ఇటువంటి ప్రశ్నల మీద ప్రశ్నలు నీకు తలెత్తితే రేపొద్దున మన బస్సుకు ఏమవుతుంది అనేటువంటిది ఇంకొక ప్రశ్న మనందరికీ. అయినా ప్రశ్నించడం అనేటువంటిది ఏ మనిషి మానలేడు. ఎందుకంటే మనుగడ ఉన్నంత వరకు, మనిషి జీవించి ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు ప్రశ్న అనేటువంటి ప్రతి మనిషి లోపల నిక్షిప్తమై ఉంటుంది. ప్రశ్న చచ్చిపోయినాడు ఈ సమాజం చచ్చిపోతుంది. ప్రజాస్వామ్యం యొక్క అంతిమ సారం ప్రశ్నించటం. అసమ్మతిని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఏ వ్యవస్థ కూడా, రాజకీయ వ్యవస్థ కూడా మనజాడడం అనేటువంటిది అసంభవం. సావర్కర్ అనే వ్యక్తి గురించి గొప్పగా చెప్తారు కదా, ఆయన తీసుకుపోయి అండమాన్ జైలుకి తీసుకుపోతున్నప్పుడు కూడా అక్కడి నుంచి తప్పించుకోవడం కొరకు ప్రయత్నం చేసిండు. లాస్ట్కి ఆయన క్షమాభిక్ష ఉత్తరం రాసిండు, అది వేరు. భగత్ సింగ్ మీద పెట్టింది కదా, భగత్ సింగ్ను అడ్డంగా ఉరిదీసి ముక్కలు ముక్కలు నరికి కిరోసిన్ పెట్టి కాలబెట్టి నదిలో వారేసిండు కదా. భగత్ సింగ్ ఎక్కడున్నాడు ఇవాళ? భగత్ సింగ్ చచ్చిపోయిండు అయ్యో అని చెప్పి ఏడుస్తున్నారు ఉన్నారా? ఏ భారతీయ పౌరుడు, ఏ యువకుడు కూడా ఆ విధంగా, ఏ యువతి కూడా ఆ విధంగా ఆలోచించదు. ఎందుకోసమనంటే ప్రభుత్వాలకు, రాజ్యాలకు వ్యతిరేకంగా, దోపిడీ, దౌర్జన్యాలకు, పీడనలకు, అసమానతలకు వ్యతిరేకంగా గొంతెత్తి ప్రశ్నించి పోరాడినటువంటి ఎవరు కూడా చిరంజీవులుగానే ఉంటారు తప్ప వాళ్ళు చచ్చిపోరు. అందుకోసమే ప్రశ్నలు చంపలేరు, ప్రశ్నలు ఉరిదీయలేరు, భావాన్ని ఉరిదీయలేరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రభుత్వం పట్ల అవిధేయత ప్రకటిస్తే,
ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కుట్రలు చేస్తే రాజద్రోహ నేరం కింద పెట్టాలి అని చెప్పి ఐపీసీ 124A 1860 లోపల చెప్పింది. దానికి జోడించుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు మన మిత్రుడు ఆనంద్ చిన్న ఒక మంచి చట్టం తేవాలని చెప్పిండు. మంచి చట్టాలు అసలు అవసరమే లేదు. ఇంకా ఉన్నయే భారం అయిపోయినాయి పూర్తిగా. ఏం చట్టం కావాలి? ఆఫ్సా, మిలిటరీకి సంపూర్ణ అధికారం ఇచ్చినటువంటి ఆఫ్సా చట్టం ద్వారా ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కళ్ళ ముందర చూస్తున్నాం. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, ఛత్తీస్గఢ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, కర్ణాటక పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, మహారాష్ట్ర క్రైమ్ కంట్రోల్ యాక్ట్, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మన ప్రియతమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వం లోపల అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం వదిలించిన 124A కంటిన్యూ అయింది. ఎన్డీఏ వచ్చింది, యూపీఏ వచ్చింది, జనతా ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ముట్టుకోలే. ఎందుకు ముట్టుకోలేదు? అన్నీ ముట్టుకుంటారు మీరు. రాజ్యాంగాన్ని మార్చుతామంటారు, చట్టాలు సవరిస్తామంటారు, సెక్యులర్ అనే పదాన్ని ఎత్తివేయాలంటారు, కామన్ సివిల్ కోడ్ కావాలంటారు. కానీ ఈ చట్టాల జోలికి ఎవరు పోరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం మారి ఏ ప్రభుత్వం వచ్చినా మనందరికీ ఇది అవసరం, ఉమ్మడి అవసరం అనేటువంటిది వాళ్ళకు ఒక ఏకాభిప్రాయం ఉన్నది. కనుక ఆ ఏకాభిప్రాయమే ఆందోళన కలిగిస్తున్నది, ప్రశ్నించే వాళ్ళకు భయం కలిగిస్తున్నది. తాడా పోయింది, దానంతట అదే కాలం చెల్లిపోయింది. ఒకనొక కాలం లోపల మౌనంగా ఉన్నారు. 4 ఏళ్ళు కూడా కాలం గడవక ముందే అయ్యో మెడ మీద కత్తి లేకపోతే ఎట్లా అని వెంటనే పోటా అనేటువంటిది ముందుకు వచ్చి, అరే పోటా ఇంత ప్రమాదకరమైన చట్టం అమాయకులను వేల కొద్ది జైళ్ళలో నిర్బంధిస్తుందని చెప్పి దేశం మొత్తం గగ్గోలై మొత్తుకుంటే పోటాను తీసి పక్కకు పెట్టిండ్రు. చావు కబురు చల్లగా చెప్పినట్టుగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఊపాని మళ్ళా దానికి కూరలు పదును పెట్టింది. మళ్ళా ఎన్ని అమెండ్మెంట్లు చేస్తారు? ఒక్కొక్క చట్టానికి ఎన్నెన్ని అమెండ్మెంట్లు చేస్తారు? అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ ఇవాళ భారతదేశంలోని ప్రతి కదిలో మనిషి మీద, చీమ మీద కూడా నిఘా పెట్టేటువంటి చట్టం అది. జడ్జి రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. 43D5 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి వ్యతిరేకమైనది. పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛ, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ, సంఘం పెట్టి స్వేచ్ఛ, రాసే స్వేచ్ఛ, సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛలు కల్పించినటువంటి ఆర్టికల్ 19 అనేటువంటి దేశం లోపల ఇంప్లిమెంట్ అవుతున్నదా? ఆర్టికల్ 19 ఇంప్లిమెంట్ కాకుండా ఆర్టికల్ 22 అడ్డం పెడతావు నువ్వు. పీడీ యాక్ట్ని అడ్డం పెడతావు, నాసాని అడ్డం పెడతావు, ఊపాని అడ్డం పెడతావు, సెడిషన్ అడ్డం పెడతావు, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అడ్డం పెడతావు. ఏదో ఒక చట్టాన్ని అడ్డం పెట్టి నిరంతరం మనుషులను మొత్తం కూడా నిఘా నీడ లోపల భయాందోళనల మధ్యలో జీవించే విధంగా ప్రయత్నం చేస్తుంది రాజ్యం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లోపల ఇంకా ఈ నిర్బంధ నిషేధ చట్టాలు అవసరం ఎందుకు వచ్చింది మనకి? బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని దోచుకపోవడం కొరకు చట్టం తీసుకొచ్చిండు. వాడిచ్చినటువంటి లెగసీని ఇవాళ మన భారతదేశం ఎందుకు కంటిన్యూ చేయవలసి వస్తున్నది? నువ్వు ప్రయోగించేటువంటి చట్టాలు మొత్తం కూడా ఎవరి మీద ప్రయోగిస్తున్నావు? నీ ప్రజల మీద ప్రయోగిస్తున్నావు. నీ జర్నలిస్టుల మీద, నీ ఉపాధ్యాయుల మీద, నీ ప్రొఫెసర్స్ మీద, నీ లాయర్ల మీద, నీ జడ్జిల మీద, నీ ప్రజల మీద, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడుతుండేటువంటి రచయితల మీద, కవుల మీద, కళాకారుల మీద, సినిమా ఆర్టిస్టుల మీద ప్రయోగిస్తున్నావు. నువ్వు ఎవరి మీద ప్రయోగిస్తున్నావు ఈ చట్టాలు? ఇవాళ ఒక ఎంపీ మీద ఒక దేశద్రోహ చట్టం ప్రయోగిస్తే దేశం మొత్తం కూడా సమస్య అయిపోయి ఇవాళ చర్చకు దారితీసింది. అక్కడ ఒక ఎంపీ మీద అక్కడ ప్రయోగిస్తే, ఆంధ్ర ఎంపీ మీద ప్రయోగిస్తే మీకు గుర్తొచ్చింది రాజద్రోహం వల్ల కలిగే నష్టం. మాకు లేదా బాధ? ఏం నేరం చేసినామని చెప్పి ఇవాళ 9 అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు పెట్టిండ్రు నలమాస కృష్ణ మీద. తెలంగాణలోని ప్రజా సంఘాల మీద కనీసం 100 మందికి పైగా ఇవాళ ఏ నేరం చేసినని పెట్టిండ్రు. అవును మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వీళ్ళని ఒకరికో ఇద్దరికో సంబంధం ఉంటే యూ కెన్ ప్రూవ్. ఎంతమందిని ఏ నేరం మీద పెట్టి కదలకుంట మెదలకుంట చేసిరు? ఏం సాధిస్తారు? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం ఈ ఇల్లు, వాకిలి, పెండ్లం, పిల్లలు, చదువులు, బతుకులు మొత్తం వదిలిపెట్టి తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడ ఏ మూలకు నెట్టివేయబడ్డారు? ఒక ఆత్మరక్షణలో బతకాలి నా ప్రజాస్వామ్య దేశంలో. నా తెలంగాణ రాష్ట్రం లోపల మేము పాటలు పాడుకుంటూ తిరిగినాం, యాదనతోటి మాట్లాడుకుంటూ తిరిగినాం. అందరు ఇక్కడ రాఘవచారం లాంటి వాళ్ళు పొద్దున్నెత్తే కరువు వ్యతిరేక పోరాట కమిటీ పెట్టుకొని మొత్తం కాలుకు బలపం కట్టుకొని ఊరు తిరిగినాం. మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో అనే ఒక పాట, అంటే నిర్బంధాన్ని గుర్తు చేసేటువంటి పాట, గుట్ట పక్కన శవం ఉందంటే గుర్తు చేసేటువంటి ఒక పాట, ప్రజాస్వామ్యం గురించి గుర్తు చేసే పాట. ఇన్ని పాటలు పుట్టిన వాడిని కూడా అయ్యో వీడు తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక స్పృహ లేకుండా ప్రభుత్వం జైళ్ళలో గుక్కుతా ఉన్నది. ఇవాళ నా పేరు నువ్వు తీసుకుపోయి సిలబస్లో పెడతారు.
నలమాస కృష్ణ అనేటువంటి వాడు పలానా ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఒక సిలబస్లో నువ్వు ప్రశ్న అడుగుతావు గ్రూప్ 2లా. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేటువంటి ఉద్యమం గురించి నువ్వు సిలబస్లో పెడతావు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ గురించి పాషం యాదగిరి కరీంనగరా ఎక్సా వైయా జడ్ అని అడుగుతావు. ఈ మనుషులు నీ ప్రభుత్వం అస్తిత్వాన్ని, నువ్వు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే గుండె బరువెక్కిపోయి తట్టుకోలేక విచక్షణ రహితమైనటువంటి కేసులు పెట్టి జైళ్ళలో నిర్బంధిస్తే ఇది ఏమి ప్రజాస్వామ్యం? ఈ విధమైనటువంటి చట్టాలను కొనసాగిస్తే జరగబోయేటువంటి పరిణామం ఏంటిది? ఈ తరం గడిచిపోయింది, ఈ సమాజం ముందడికి పోతూ ఉన్నది. భవిష్యత్ తరాలకు ఇక్కడ మనం ఇవ్వగలిగేటువంటిది ఏమిటి? ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకున్నాయి? అవును, న్యాయ వ్యవస్థ చాలా గొప్పగా క్రియాశీలకంగా వ్యవహరించింది, సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్వి రమణ గారు ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ నా ఆశ కూడా పూర్తిగా కాలే. రద్దు చేసే అవకాశం ఉండే, అక్కడ దాన్ని పూర్తిగా కొట్టివేయాల్సిన అవసరం ఉండే, ప్రభుత్వాన్ని బతిమలాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కనీసం దాని మీద స్టే ఇవ్వడం వల్ల ఇవాళ కొద్ది మందికి మాలాంటి వాళ్లకు ఒక బ్రీతింగ్ స్పేస్ అనేటువంటిది. నా మీద రాజద్రోహం మోపడానికి కారణం ఏందో తెలుసా? సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్. అసలు కారణం మీరు ఎవరు గుర్తుపట్టలేరు, అర్థం కూడా కాదు. ఎందుకంటే 2016లో ఒక ఇద్దరి మీద కేసు అయితే 2021లో నా మీద కేసు పెట్టారు. ఏం కేసు? రాజద్రోహం. నా మీద అభియోగం ఏంటిది? ఏం అభియోగం లేదు. చూడండి, ఏమి అభియోగం లేదు, అభియోగమే లేదు నా మీద. నాలాగా అభియోగం లేనటువంటి వాళ్ళు అనేక మంది. ఆ అభియోగం ఏందో నాకు తెలుసు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మీ దివ్య మొహానికి నమస్కారం పెట్టుకొని నా జీవితం లోపల ఇక మీ గురించి మాట్లాడను, మీ ప్రభుత్వాల ఎడల విధేయత కలిగి ఉంటాను, మీ కాళ్ళు దండం పెడుతూ నిరంతరం భక్తి శ్రద్ధలతోటి మీ ప్రార్థనలు జపిస్తూ జీవిస్తాను అని నేను దండం పెట్టి వస్తే నేను మంచి భారతీయ పౌరుణ్ణి, సంస్కారవంతమైనటువంటి ఒక న్యాయవాదిని, బుద్ధిజీవిని అయితా. లేకుంటే దేశద్రోహినన్నైతా, అసాంఘిక శక్తినన్నైతా, ప్రజా వ్యతిరేక శక్తినన్నైతా. ఉంటే జైల్లో ఉండాలి, బయట భయంతో బతకాలి, రెండిట్లేదో ఒకటి. నేను ఏం తేల్చుకోవాలి చెప్పండి? ఇక్కడ ఆనంచిన్ని వెంకటేశ్వర్లు గారు, జడ్జి రామకృష్ణ గారు, ఇంకా తేల్చుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన రాఘవచారి గారి పేరు కూడా ఉన్నది 2 కేసులల్లో. అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్, ఒక్కసారి లోపలికి పోతే 180 రోజుల దాకా ఛార్జ్ షీట్ వేయకపోయినా కూడా అడిగేవాడు ఎవరు లేడు. 43D5 అది డ్రకోనియన్ లా, వెరీ మచ్ డ్రకోనియన్ లా. ఎవడు ఈ దేశం లోపల మాట్లాడలేదు పరిస్థితి. మొత్తం చచ్చి జైలులో చచ్చిపోయాడు. ఆఫ్టర్ ఆల్ స్ట్రా కోసం అడిగి జైల్లో చచ్చిపోయాడు స్టాన్ స్వామి. ఏం మాట్లాడుకుంటాం మనం డెమోక్రసీ గురించి? అయినా భద్రత భయం, భార్య పిల్లలు కుటుంబం బతకాలే. బతకకపోతే ఎక్కడ పోతావు? దేశం వదిలిపోతావా? నలవాస కృష్ణ నువ్వు యువరే మావోయిస్ట్ అని 100 సార్లు వాడు రాసిండు. నేను మావోయిస్ట్ని అయితే గోదావరి దాటిపోయి యుద్ధం చేయాలి. నేను మావోయిస్టునా? గోదావరి దాటిపోయి యుద్ధం చేయగలుగుతున్నా? ఇక్కడ తుపాకి బట్టి సర్దార్ పాపర్ లెక్క పోరాటం చేస్తున్నా, కొమరం భీమ్ లెక్క చేస్తున్నా, షోయబుల్లా ఖాన్ లెక్క చేస్తున్నా? నాకేం చేత కాదు కాబట్టి నేను రిలీజ్ అయినాక సంవత్సరానికి వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు మాట్లాడటం నేరం అంటే వాట్ షుడ్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయలేను. నేనే కాదు, ఎవడు ఏం చేయలేడు. ఏం చేస్తారు చెప్పండి? ఇంత బృహత్తరమైనటువంటి పటిష్టమైనటువంటి భారత రాజ్య వ్యవస్థ ఆఫ్టర్ ఆల్ సాధారణమైన మనుషుల గురించి గజగజలాడిపోతున్నది, మాట్లాడితే భయపడిపోతున్నది. నీకు 40 లక్షల సైన్యం, వందలాది యంత్రాగాలు, ఎన్ఐఏ, రా ఇంటెలిజెన్స్, ఐబీ, సిఐఏ సహకారం ఉంది నీకు. ఎందుకు భయపడిపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్టు పత్రికల పేరు రాస్తే, పత్రికలకు అనాలిసిస్ రాస్తే ఎందుకు భయపడిపోతున్నావు? ఒక న్యాయవాది మాట్లాడితే ఎందుకు భయపడిపోతున్నావు? ఒక పోయట్రీ రాస్తే ఎందుకు వణికిపోతున్నారు మీరు? వణికిపోవడం కాదు ఇది. నా దృష్టిలో ఇది వణికిపోవడం లాంటిది కాదు. ఉద్దేశం ఏమిటనంటే ఇక మీదట అంటే ఒక్కడిని చంపి 10,000 మందిని భయాందోళనకు గురి చేయాలన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రభుత్వాలు ప్రయోగిస్తూ ఉన్నాయి. ఒక్క మనిషిని కనుక జైల్లో పెట్టి నిర్బంధించగలిగితే ఇక జీవితం లోపల ఎవడు? అగో ఆనంచిన్ని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిపోయి చర్లపల్లి జైల్లో చూచలు లెక్క పెడుతున్నాడు. ఒక కేసు మీద ఇంకొక కేసు, ఒక కేసు మీద ఇంకొక కేసు పెట్టి లోపడేస్తారు. బిడ్డ నువ్వు రాస్తే నీ పని కూడా ఇంతే అయింది. నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారా?
అయితే నువ్వు రాయక్. నీకు ఆస్తి ఉందా, నువ్వు రాయక్. నీకు భయం ఉందా, నువ్వు రాయక్. ఒక ఎగ్జాంపుల్, ఆనం చిన్ని వెంకటేశ్వర్లు ఈజ్ ద రోల్ మోడల్ టు ది జర్నలిస్ట్. ఏం రాయొద్దు. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, నలవాస కృష్ణదేవాన్ని తీసుకుని లోపల పడేస్తే కథం క్లోజ్. ఈడు ఎగిరెగిరి పడ్డాడుగా తెలంగాణ ఉద్యమం. ఇక్కడ జర్నలిస్ట్ రాగానే గుర్తుపట్టి మాట్లాడుతున్నారు నాతో. రైట్, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు మళ్ళా ప్రజాస్వామిక తెలంగాణ అన్న, ప్రజా తెలంగాణ అన్న, సామాజిక తెలంగాణ అన్న, రిజర్వేషన్లు అడిగిన, అయ్యా తెలంగాణలో మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రశ్నించిన, తీసి ఒకరిని లోపడేస్తే అరే నీ అమ్మ విశ్వంతోనే లోపడేసిర్రా, మన పని అయిద్దని భయం. ఈ భయం కావాలి. ఒక రైటర్ను లోపటేయాలి, ఒక న్యాయవాదిని లోపటేయాలి. ఈ భయం కలిగించాలి. ఈ భయం మీదనే, మనలో ఏర్పడ్డటువంటి ఈ భయం మీదనే వాటి యొక్క అస్తిత్వం కొనసాగుతుంది. అది నేను చెప్పేది కాదు, అది వాళ్ళ నివేదికలలోనే రాసుకునే విషయం. ఈ పరిస్థితుల లోపల మనం ఇలా రాజ్యద్రోహం పైన స్టే ఇచ్చిన సందర్భాన్ని మాట్లాడుతున్నాం. రాజద్రోహం పైన స్టే ఇవ్వడం కాదు, దీన్ని రామకృష్ణ గారు చెప్పినట్టుగా పర్మనెంట్గా దీన్ని స్ట్రక్ డౌన్ చేయాలి, రద్దు చేయాలి. ఇదొక్కటే కాదు, ముందస్తు నిర్బంధాన్ని ప్రయోగించగలిగేటువంటి ఏ చట్టం ఉండడానికి లేదు. పౌర ప్రజాస్వామిక హక్కులను హరించి వేసేటువంటి ఏ చట్టం ఉండడానికి లేదు. ముఖ్యంగా ఊపా లాంటి చట్టాలు అత్యంత ప్రమాదకరమైన, ఎంత దారుణమైనటువంటి విధ్వంసాన్ని చూస్తున్నాం. ఎక్కడ ఎవరు మాట్లాడదామంటే గడగడలాడిపోయే పరిస్థితిని కల్పించినటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. వాటిని ప్రభుత్వాలు రద్దు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమం లోపల మిత్రులతో కలిసి మేము అందరం ఏదో వచ్చి ఉడతా భక్తిగా కొంత చేయడానికి అవకాశం ఉన్నది. ఈయన జైలు మిత్రుడు ఫోన్ చేసిండని నేను వచ్చిన, యాదన్న పిలిచిండు, ఇక్కడ సాక్ష్యం కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. మరి ఒకళ్ళిద్దరు మిత్రులు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు, సార్ మిమ్మల్ని కలుస్తారట అంటే, ఎలా కలుస్తాడు, ఎందుకంటే నేను బయటకు వచ్చేది లేదు, సింగిల్ సెల్, ఒకటే బ్యారెక్ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది హాలు. బయట వాళ్ళ తెలియదు ఏంటంటే నేను ఇప్పటికీ కిందనే పడుకుంటా, చిన్నప్పటి నుంచి అలవాటు. పైన చూస్తే అయ్యే పిల్లలు ఉంటాయి, అయ్యే ఫ్యాన్లు ఉంటాయి. కేవలం ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడలేదనే ఒక ఫీలింగ్ తప్ప ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఇన్ని రకాల ఆలోచనతో బయటకు వచ్చినావు అంటే, ఈయన పాతాళంలోకి ఎట్టనెట్టొచ్చా అని చెప్పి మొత్తం బ్లూ ప్రింట్తో సహా బయటకు వచ్చినావు. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను అంతే, ఇంకేం లేదు. మమ్మల్ని భయపెట్టుడు తగ్గించి నువ్వు భయపడ్డ మొదలుపెట్టినావు. సరే అయిపోయింది, ఇప్పటికైనా మారండి అని చెప్తున్నావు. చివరిలో ఉన్నారు మీరు. ఇంతకుముందు ఎండిపోయిన బావులు ఉండే కదా, ఆ భగీరథనో ఏదో అవినీతులు అవేవో కాళేశ్వరం మొత్తం మీద నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో మీరే నింపుకొని మీరు పడి చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఇక పోలీసు వాళ్ళు లేకుండా ప్రజాప్రతినిధి ఇవాళ బయట తిరగలుగుతారా? ఇంకా అర్థం అయిపోయా. ఇంకో సెంటిమెంట్ ఉంది తెలుగు రాష్ట్రాలకి, 10 ఏళ్ల కంటే ఎవరిని ఎక్కువ ఉంచరు. నేను డెడ్ లైన్ అయిపోయింది అట్ట కూడా సెంటిమెంట్ ప్రకారంగా. ఇక యాదాద్రిని డెవలప్ చేసిన నువ్వు ఏదో ఆలూరులో పోటీ చేస్తుంటున్నావు, సరే నీ బాధ నీది. ఆ లక్ష్మీనరసింహస్వామి కూడా చూపించేసిండు ఏదో సినిమా. ఇక మొన్న వర్షం పడంగానే తేలిపోయిందిగా. ఇక సినిమా సెట్టింగ్లు చేసేటోడితోటి ఇక ఏదో ఆ గుళ్ళు డిజైన్ చెప్పిస్తారా? మాకు తెలియదంటే అట్ట. ఇక మెయిన్ పేపర్ వాళ్ళంతా, మెయిన్ మీడియా అంతా రాస్తాడు తగులుకొని పోయి, గొప్ప ఆర్కిటెక్చర్ వచ్చిండు, ఇక భూమి మీద లేడని. ఆయన ఏ సినిమా సెట్టింగ్ చేస్తారో మాకు తెలియదా? కానీ మమ్మల్ని మాట్లాడినండి రా భయ్, మేము ప్రజల కోసం మాట్లాడుతున్నాం కదా. సరే ఏదో సార్ ఇక వాళ్ళకి మాట్లాడితే ఇక అన్న అంటుండగా, ఇక అందుకని తక్కువ మాట్లాడతాం. కేసులో భయపడి కాదు. మీ ఆ 100 కోట్లు తీసుకొచ్చి మీరు ఎక్కడ కట్టలేక దాస్తారని మీ మీద మళ్ళీ మాకు జాలి కూడా. గుర్తుపెట్టుకోండి. ఎవరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మాకు సుమ్మన్ ఉంటాడు పాపం, ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దాని మీద రైట్స్ ఏదో జరిగినాయి అని చెప్పి ప్రధాన మీడియాలో అన్నింటిలో వచ్చింది. తాను కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు. పిలిచారు లటకని ఒకరోజు 41 CRPC నోటీసు. మేము మా సద్దాంబాయి కలిసి వెళ్ళొచ్చినాం. దానికంటే ఏదో 500 రూపాయల ఫైన్ కడితే అయిపోద్ది అన్నారంట. నేను కట్టిన పో అన్నాడు మనోడు. నాకు అక్కడ నచ్చిండు బాగా. వాడు 500 రూపాయల ఫైన్ మనం ఎందుకు కట్టాలా? తప్పు వాడి చేస్తాడు అంటే మనం ఫైన్ కట్టాలి. అంటే కోర్టు దృష్టిలో కానీ మన ఇంకోసారి చూపించడానికి అన్నట్టు. ఇది తమ్ముడు కావద్దు, కాంప్రమైజ్ కావద్దు. ఇన్ని కష్టాలు పడ్డాక ఇంకో 6 నెలలే, ఇంకా పూర్తి సినిమా వేరే ఉంటుంది. ఇక మన ఆ రోజు చెప్తే వెళ్ళే, నీకు 74 సీట్లు పోతాయి రా డిపాజిట్లు రావంటే వెళ్ళే. పాపం ఎన్నో కొన్ని కోట్లు పెట్టి పాపం పీకే వచ్చి నేను బేకలేక 74 సీట్లు పోతాయని చెప్పిన తర్వాత దానికి వచ్చిండు. ఇక చూడు, ఇక సంక్షేమ పథకాలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఇక మొత్తం ఇక దొర్లుతుంటాడు. ఇక పొర్లు దండాలే. ఇక అంటే జర్నలిస్టులు చాలా బాగా ఆలోచిస్తారు, చాలా బాగా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే
ఈ వార్త సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, నేను విజన్ చేసేది కరెక్టా కాదా, మేము చెప్పేది కరెక్టా కాదా అన్నది ఉంటుంది. గత సంవత్సరం క్రితం చెప్పినగా 74 సీట్లు అంటే నువ్వు విన్నావా? నువ్వు వెళ్ళినా ఇప్పుడు నీకు వచ్చిందిగా. సరే, నీ బాధ నీది, నీ దాంట్లో ఒక రాంగ్. ఎందుకంటే అది వచ్చిన అనుకో ఆ కంపు మాకు ఉంటుంది, ఇక మళ్ళీ మా బ్రెయిన్ అంతా వేరే వైపుకి వెళ్తుంది. ఇక మీకు మా గొడవలే ఉన్నాయి. ఏ నువ్వు ఓడిపోతేనో లేకుంటే నీ పార్టీ ఓడిపోతే నాకేమైనా పదవులు వస్తాయా? మేము ఆ పదవుల కోసం ఉన్నావా? కానీ ఈసారి జర్నలిస్టులు మాత్రం పోటీ చేస్తారండి. ప్రత్యేకంగా చెప్తున్నా, జర్నలిస్టులు మాత్రం నామినేషన్లో ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎవరైతే కేసు ఫేస్ చేస్తున్నారో ఈ సమాజంలో అన్యాయం అనుకొని ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా జర్నలిస్టులు, ప్రతి ఒక్కళ్ళు నామినేషన్ ప్రిపేర్ అయ్యి ఉండాలా. నామినేషన్ ఖర్చులు సంక్షేమ సంఘం పెట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకే ఇబ్బంది లేదు. నామినేషన్ ఖర్చులని సంక్షేమ సంఘమే పెట్టుకుంటుంది. ఇంకా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నామినేషన్ వేస్తే మనకు ఒక వెసులుబాటు ఉంది రాజ్యాంగ పరంగా. అన్ని నిజాలు అక్కడ మాట్లాడవచ్చు మీరు రాసినవన్నీ. అంటే వాడు బట్టలు ఓటు తీసే ప్రోగ్రామ్కి రాసి ఎత్తైతే కష్టపడ్డారో ఆ బట్టలు ఓటు తీసే ప్రోగ్రామ్ అక్కడ నిలబడి ఆ కాన్స్టిట్యూషన్ నిలబడి మనం మాట్లాడవచ్చు. అంటే ఇది ఒక మంచి అవకాశం. 15 రోజుల పాటు మనకి రాజ్యాంగ పరంగా హక్కు ఇచ్చింది. ఈ 15 రోజులు దాడతా వాడు బట్టే బతకడని చెప్పడానికి ఎక్కడైనా అరే ఎన్ని అరాజకాలు రా భయ్. అసలు ఏ స్థాయికి వచ్చారంటే ఈ వేధింపులతోటి కుటుంబాల తల్లి కొడుకు మొన్న చనిపోయినరు. అది ఎక్కడ ఉందా ఇది అసలు? అరే ఒకప్పుడు ఎట్లుండేదంటే అధికార పార్టీ వాడికి ఉదయం పూట పని జరిగితే అధికారం లేని పార్టీ వాడికి సాయంత్రం పూట జరిగేది అదే పని. సామాన్య మానవుడికి ఒక వారం తర్వాత జరిగేది. దిక్కుముక్కు లేని వాళ్ళకి కూడా 15 రోజుల తర్వాత పని జరిగేది. అది ఇప్పుడు అది ఉందా? ప్రతి దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి చేస్తున్నారు. అరే భాజపా నాయకులు మొన్న పాప అబ్బాయి సాయి గణేష్, ఇది ఎక్కడన్నా అంటే చచ్చిపోయేంత వేధింపులు. ఎస్, మా ఇంట్లో మా అబ్బాయిని మలేషియా ఎందుకు పంపించారని చాలామంది అడుగుతున్నారు. నాకు విదేశాలు చదివించాలని కోరిక లేదండి. నాకు ఒక విధమైన భయం కలిగింది. మా భార్యకి నోటీస్ ఇచ్చారండి నా సెల్ ఫోన్ కోసం. ఈ దీంట్లో ఉన్న పీకడానికి ఏమి లేదా? మీ దగ్గర డాటా ఉండదా? దీనికోసం నోటీస్ ఇస్తారా మా ఇంట్లో వాళ్ళకి? అంటే మీరు మా కుటుంబ సభ్యులు గెలకొచ్చా? అంటే మేమేం మాట్లాడలేమా? మా వరకు వస్తే జైళ్ళ వరకనే వెయిట్ చేసాం. మా ఇంటి వాళ్ళ దొరికి వస్తే ఏం చేస్తాం? ఇప్పుడు కనిపిస్తుంది కదా నీకు. ఇప్పుడు చాలా సినిమా. నేను స్పష్టంగా చెప్పనా, డిపాజిట్ రానటువంటి వాళ్ళని నువ్వు ఎంతమందిని మారుద్దాం అనుకున్నావు చెప్పనా? 68 మందిని మారుద్దాం అనుకుంటున్నావు కదా. నువ్వు మార్చిన వాళ్ళు ఓడిపోతారు. ఇప్పుడు మీ పార్టీలో ఏమైపోయింది ఆ పడవలో అంటే 10 మంది ఎక్కే పడవలో 20 మంది ఎక్కారు. అంత మనోళ్ళే అనుకుంటారు. ఇప్పుడు దోచుకోవడానికి టైం సరిపోవట్లే. అది ఎవరు దోచుకున్నారు అంటారా? నిన్న కాక మొన్న తొలి వెలుగులో చూసిన పాప నాకు ఆవిడ గారు ఫోన్ చేశారు. నేను మహిళా సర్పంచుల సంఘానికి సంబంధించినటువంటి మహిళని ఇట్లుందన్నా మరి ఏంటన్నా అంటే నేనేం చేయగలుగుతానమ్మా, ఇక మాకు తెలిసిన మీడియాకి చెప్తా అని చెప్పి 4-5 నెంబర్లు ఇచ్చేస్తే తొలి వెలుగులో వచ్చింది. అక్కడ పరిస్థితి ఏంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నాడంట. అమ్మా ఏంది ఇవాళ గ్రామ సభ పెడతానన్నావంట, నువ్వు రా అంటే అక్కడ గొడవ చెప్తే ఆమె మీద కేసు పెట్టిద్దామని ప్లానింగ్. అంటే ఎంత దిగజారిపోయారంటే కేసులు పెట్టడం అయితే ఏమన్నా మా అత్తారింటికి దారా మాకేమన్నా జైలు అంటే? అరే మమ్మల్ని జైలుకి పంపించుంది రాష్ట్ర వాళ్ళని. అంటే కరెక్ట్గా మాట్లాడటం లేడనే. ఏం లేదు, మా గుండెలు ఎట్లా మండుతున్నాయంటే చాలా అంటే ఎంత భయంకరంగా ఉన్నాయి తెలుసా. అంటే మీరు నిజాలు రాస్తే పంపిస్తారు, మరి బట్టేబాజు పనులు చేసే వాళ్ళందరూ ఎక్కేసుకొస్తారు కదా మీరు. అంటే ఇసుక దందాలు చేసే వాళ్ళు లిస్ట్ ఇవ్వమంటారా? ఆ మహబూబ్ నగర్లో ఒక ఆయన ఉంటాడు, ఆర్టీఐ యాక్టివిస్ట్ ప్రవీణ్ కుమార్. మా ఇద్దరు మంచి కాంబినేషన్లో మళ్ళీ ఒక మంచి కేసు పెట్టించారు మహబూబ్ నగర్లో. అదే కేసు క్లోజ్ అని వేసారు. ఆ కేసు కూడా క్లోజ్ కానీ సంగతి చెప్తాం బిడ్డ, ఆగా వెయిట్ చేస్తానే అని. అది హైకోర్టులో వేసారు ఆ కేసు క్లోజ్ చేయడానికి వెయిటింగ్ అని చెప్పి. అంటే అదేంటంటే సమయం తీసుకుంటున్నాం, పెద్దవాళ్ళు వినాలి, ఎందుకంటే చాలా మంచి కథ అన్నట్టు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా 1వ నెంబర్ సర్వే నెంబర్ ఉంటే బైఫర్కేషన్ అయితే ఏమైందంటే ఒకటి ఉండదు, ఇక 1/1, 1/2, 1/3 అవుతుంది. అట్లా 1-3 ప్లాట్లు అమ్మారు, 2వ ప్లాట్ వాళ్ళు పెట్టుకున్నారు ఓనర్స్. ఆ 2వ ప్లాట్ మీద ఒక ఆయన కన్నేసిండు. సరే నేనేమనుకున్నంటే సరే ఏదో బీసీ మంత్రి మనకెందుకులే, ఒక విషయం ప్రస్తావిస్తే ఆగిపోద్దని చెప్పి ఓ మంత్రి ఆగవయా అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి ఆ వార్తని వివరణతో సహా ఒక నివేదిక దగ్గర ఎక్కడ పప్పులో కాలేశారంటే ఎక్కడైతే వెపన్ తీసుకుంటారో లైసెన్స్ తీసుకుంటారో అక్కడే డిపాజిట్ చేస్తారనుకుంటారు. కానీ రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంది. ఎప్పుడైతే ఆ ప్రకటన వస్తుందో ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏరియాలలో మనం డిపాజిట్ చేయొచ్చు. వీళ్ళు హైదరాబాద్లో డిపాజిట్ చేసిన ఆ విషయం తెలవలే. ఆ కన్సర్న్ జిల్లాలోనే మాకు డిపాజిట్ చేయలేదని చెప్పారు కదా. అంటే ఎంత నీచమైన సంస్కృతి అంటే ఇక ఎట్లయినా కేసులు పెట్టవచ్చు అయిపోయింది. అయితే వాళ్ళ బ్యాళ్ళకు దరిద్రం ఏంటంటే ఆ సంఘటన జరిగింది ఆ రోజు మధ్యాహ్నం పూట
3 గంటలకని పెట్టాను. నేను ఆ రోజు ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈనాడులో పొరపాటున ఈనాడు.నెట్లో ఒక తప్పుడు వార్త, అంటే పొరపాటున బ్యాటింగ్ చేసేది ఒకళ్ళైతే ఇంకోళ్ళని వస్తుంది. నేను పురుషోత్తం అని నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ దానికి. ఆయనకి చెప్పిన ఏంటి తప్పు వస్తుంది, మీరు ఏమైనా రామోజీ ఫిల్మ్ సిటీలో మీరు స్పెషల్గా ఏమైనా వరల్డ్ కప్ పెట్టారా అని చెప్పా. ఏం సార్ అంటే తప్పు వస్తుంది సార్ అన్న. ఎమ్మటే దాన్ని మార్చాడు. మేము 5-6 సార్లు మాట్లాడుకున్నాం, ఎందుకంటే అది మార్చడానికి టైం పడుతుంది, 3-4 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఈ 3-4 మినిట్స్లో బాగా విసిగిస్తుంటా కావాలని, ఏది ఇంకా మార్చలేదని చెప్పి. అంటే నా సెల్ టవర్ ఇక్కడదే కానీ తెలిపోయింది. ఎందుకైనా మంచిదని చెప్పి నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎట్లా వార్తలు రాస్తున్నాం కదా, వీళ్ళు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పి నేను ఏటీఎంకి వెళ్ళి ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి డబ్బులు మారుస్తుంటా, 100-200. అంటే ఏటీఎం ఫుటేజ్ ఎక్కడ ఉంటుంది, నేనున్న ప్రాంతంలో ఉంటుంది కదా. రెండోది, నేను హైదరాబాద్ నుంచి నేను 2 వీలర్ లెక్క చాలా రోజులు అవుతుంది, కొంచెం కార్లు ఉన్నాయి కాబట్టి. అయితే ఇక్కడ నుంచి టోల్ గేట్స్ ఉంటాయి. వెంకటేశ్వరరావు బయలుదేరితే ఇక్కడ హైదరాబాద్ నుంచి మన మహబూబ్ నగర్ వరకు టోల్ గేట్స్ ఎక్కడో దగ్గర రికార్డ్ అయి ఉండాలి. ఇవి ఏం ఉండవండి, మేము చేసింది కరెక్ట్ అనుకుంటారు. సరే, వాళ్ళ దరిద్రం పాడుగానే ఏమైపోయిందంటే, చాలా ముక్కుసూటిగా అక్కడ పనిచేసే వ్యక్తి నేను ఎప్పుడో ఎవరికి హెల్ప్ చేసిన క్యాండిడేట్కి ఆయన చాలా దగ్గర బంధువు అంట. సార్ అన్న, నేనైతే అరెస్ట్ చేయనన్నా, నేను సెలవు పెట్టి వెళ్ళిపోతా కానీ అన్నాడు. అట్లా చాలామంది సీఎలు ఉన్నారు, నా మీద కేసులు పెడితే అరెస్ట్ చేయడానికి ఇబ్బంది పడి సెలవులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఓ ప్రోగ్రాంలో చెప్తా, నా కేసులన్నీ కొట్టాయి కానీ వాళ్ళకి సన్మానం చేస్తా, ఎందుకంటే ఫ్రెండ్షిప్ విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి. నాకు మంచి మంచి మిత్రులు ఉన్నారు డిపార్ట్మెంట్లో, అందుకని మంచి సోర్సు. అయితే ఇది అటు తిరిగి ఇటుది ఏమైపోయిందంటే, నేను వార్త రాసిన తర్వాత అక్కడ కేసు పెట్టిన తర్వాత మరి ఖాళీ ఎట్లా కూర్చుంటాం, ఇక వరుసకు దున్నేసినాం. ఇప్పుడు ఆ పెంటే నడుస్తుంది. కానీ నన్ను ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు మొన్న ఎటువంటి మర్డర్లో. ఆ విషయాన్ని మనమే రాసిన. అయితే ఆదాబాద్రావులో సిరీస్ కొట్టిన తర్వాత 3వ రోజు ఒక మాట్లాడినాడు ఒక ఆయన. ఏంది నువ్వు బీసీఏ మంత్రి గురించి రాస్తున్నావు, ఆయన రిజైన్ చేస్తే ఏందన్నాడు. ఇంకో బీసీఏ మంత్రి అవుతారా, నేనే అవుతాను ఏమన్నా, ఇంకో మీ దగ్గర అవుతారు కదా. రెండోది, మీకు సిగ్గు అనిపించట్లే, అదేమన్నా లైసెన్సా, కులం ఏమన్నా లైసెన్సా అన్యాయాలు అక్రమాలు చేయడానికి అంటే. కిడ్నాప్ చేస్తాడు ఒక ఆయన, ఆ రికార్డు ఇంకా ఉంది. కిడ్నాప్ చేయడం ఎందుకు రా భయ్, నువ్వు ఉన్న దగ్గర నేనే వస్తా బట్టు, ఎందుకు మరి ఆ డీజిల్ అవన్నీ మన కోసం వాళ్ళు ఎందుకు శ్రమ తీసుకోవటం. ఏం చేస్తారు ఆయన చేసి, కిడ్నాప్ చేసి ఏం చేస్తారు మరి. అయిపోయింది. తర్వాత జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఇద్దరు వచ్చేసి, వెంకటేశ్వరరావు గారండి మిస్టేక్ జరిగింది, వాళ్ళు కేసు డ్రాప్ చేసుకుంటారట అంటే, సరే మీరు వచ్చారు కాబట్టి దరిద్రాన్ని వదిలించుకో, వాళ్ళు మన అనుకుంటారు వాళ్ళు వేరే, దయచేసి ఇప్పటికే ఒక రాయాల్సినంత రాసినాము, ఇంకొకటే మిగిలింది, బట్ అది రాస్తే రాజకీయ సమాధి అయిపోయాడు, ఇక వదిలేస్తాను పో అని చెప్పినాం. సరే, నేను వదిలేస్తానందుకో, ఆ తర్వాత నేను పట్టించుకున్నందుకో, మొత్తం మీదైతే మొన్న జరిగినటువంటి కుట్ర కేసులు నన్ను బాగా వస్తుంది చేయలే, ఎందుకంటే ఆ వార్తలని నేనే ముందు రాసినాయి కాబట్టి. అంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారుతారంటే, అధికారంలో ఉంటే ఏదేం చేస్తూ అనుకుంటారు కదా, అధికారం శాశ్వతం కాదు, అది అయిపోయి తిరగబడంగా ఏమవుతుంది. ఇదే వెపన్స్, ఇదే భుజాల మీద గన్నులు కూడా అట్లే తిరుగుతాయి ఇంకో వైపుకి. అప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో చెప్తా వినండిగా. నేను ఇంతమంది టీఆర్ఎస్ నాయకులు మిత్రులు పాపం మంచి మంచి వాళ్ళు ఉన్నారు దాంట్లో, నాకు కూడా వాళ్ళకి చెప్తుంటే ఉంటుంది నేను, సార్ ఇక ఇది అయిపోయింది, మీరు ఇబ్బందులు పెట్టడం అయిపోయింది కదా, ఇక జరగబోయేది ఏంటంటే, ఇది రాజనీసులు చెప్పిన, ఇక మా మీద దాడులు అయిపోయినాయి, అరెస్టులు అయిపోయినాయి కదా, ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందంటే తగలబెడతారు సార్ అని చెప్పిన అని ఒక ఆఫీసర్తో చెప్తే, అదేంటి అన్నాడు. చూడండి సార్ కొంచెం జాగ్రత్తగా ఉండి, నాకు ఎందుకో 6th సెన్స్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ వాతావరణం అట్లా కనిపిస్తుంది అంటే, లేదండి అన్నాడు. నేను అన్న నెక్స్ట్ డేకో సెకండ్ డేనో ఆ గుడిసెలు తీస్తుంటే జవహర్ నగర్లో సంథింగ్ అక్కడ ఒక సిఏ గారి మీద ఒక ఆమెకి ఈ రోజున పోసింది. అంతకుముందు ఇంకేం జరిగింది, ఎంఆర్ఓ ఆఫీసులో తీసుకెళ్ళిపోయి ఒక మహిళా ఎంఆర్ఓ, పాపం అది బాధాకరం, మనం హత్యలకి వాటికి దూరం కాబట్టి, కానీ బాధాకరం. కానీ ఆ అవతల ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందంటే, ఒక అవినీతి ఎంత పెరిగిపోయిందంటే, 3 రోజులు ఆఫీసులు క్లోజ్ చేశారా లేదా భయపడిపోయి. అంటే మీరు ఇక్కడ ఒక విధమైనటువంటి అవినీతి చేస్తుంటే ఇంకో దగ్గర అక్కడ ఆగరు, ప్రతి దగ్గర అవినీతి అట్లా రూపాలు మారుస్తుంది అంతే. ఈ రూపాన్ని మార్చమని మనం అడుగుతుంటే మీరు మా మీద కేసులు పెడుతున్నారు. సరే కానివ్వండి, మీకు ఎన్ని ఆస్తులు పెరిగినా అఫిడవిట్లు వేస్తారుగా మీరు రేపు ఎలక్షన్స్ అప్పుడు, అవన్నీ చూడకపోతామా అంటే, ప్రజల ఆస్తులు ఎన్ని పెరిగినాయి, మీ ఆస్తులు ఎన్ని పెరిగినాయి అన్నీ తెర మీద కనిపిస్తుంటాయి కదా. అది మిత్రులారా, కొంచెం ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, బాధ ఏంటంటే, ఎవరన్నా ఒక కేసు 2 కేసులు అంటే సర్లే అనుకుంటారు జర్నలిస్టుల మీద కూడా. ఒక జర్నలిస్ట్ని, ఔటర్ రాజశేఖర్ అనే జర్నలిస్ట్ని 3rd డిగ్రీ ఉపయోగించి అంత పాపం ఏం చేసిండు. అక్కడ మరీ సర్క్యులేషన్ స్కీమ్ నడుస్తుంటే వార్తలు రాసిండు. ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ 5 అంతస్తుల మేడ ఇల్లీగల్ కడుతుంటే వార్తలు రాసిండు. ఇవేనా అంటే, ఇవి రాస్తే మీరు 3rd డిగ్రీ ఉపయోగించి అంత చేస్తారా? ఎంత అన్యాయం అది. చిరంజీవి అని ఒక జర్నలిస్టు, ఒక యూనియన్లో ఆయన పాపం కీలక సభ్యుడు కూడా, ఎవరికి చెప్పుకోవాలి అర్థంగా నాకు పంపిస్తే చెప్పు తీసుకొని కొడుతున్నారు జర్నలిస్ట్ని. అది తెల్లవారుదామున 5-6 బయటకు వచ్చాడు వాకింగ్ చేద్దామని, లుంగి మీదనే ఉన్నాడు. నా పాపం నేను 3-4 రోజులు పట్టింది నేను చూసి, నాకు డైజెస్ట్ కావాలంటే. ఆ వార్తను ఒకరోజు ప్రత్యేకంగా 4 వార్తల కింద డివైడ్ చేసి ఉదయం సాయం దాకా అదే పెట్టినా పాప అతను రిలాక్స్ అయ్యాడు.
అన్న నువ్వు ఏదైనా చేసిన లేట్ అయితే అయింది కానీ అన్న నేను రిలాక్స్ అయినా అన్నాడు. అంటే జర్నలిస్టులు ఇంత భయం కప్పితులు చేయడానికి నీకు ఉన్నది ఏంటి? అంత భయం ఒక వార్త రాస్తే. అంటే వార్తలు రాసి భయపెట్టు నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావు, అసలు నువ్వు ఇంకోటి మీద ఏం ఫైట్ చేస్తావు? అంటే నీ ప్రతాపం ఎవరి మీద చూపిస్తావంటే బలహీనంగా ఉన్న జర్నలిస్టులు బలహీనలు కాదు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆలోచిస్తున్నారు నీ గురించి. వాళ్ళు ఒక్కసారి వద్దనుకున్నారు అనుకో, ఈ కుటుంబాలు వద్దనుకుంటే ఎక్కడుంటారు మీరు అసలు? అన్ని కోట్ల ఆస్తి ఉందని నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు కోట్ల ఆస్తి ఉన్న అంబానీ ప్రధానమంత్రి కాగలుగుతాడా? నీకు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అంబానీ ఎందుకు కాలేడు? ప్రధానమంత్రి కాలేడు. అన్ని డబ్బులు ఉన్నాడు ఎందుకు కాలేడంటే ఒకటి పని ఒకటి చేయాలా? నీ పని నువ్వు చేయాలా, ముఖ్యమంత్రికి చేయాలో, మంత్రులు మీ పని మీరు చేయాలి. ఏం చేస్తారు మీరు? కబ్జాలు చేస్తాను రా అంటే ఈ రుజువులు లేవా? ఏమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మధ్య అడుగుండ్రి అన్న మేనిఫెస్టోకి ఒక ముందు బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం అంటే కట్టండి నా వార్తలని బోల్డ్ ఉన్నాయని నా ఫేస్బుక్ ఐడి ఇచ్చిన పండగ చేసుకుంటారు అన్నట్టు. ఇంకా కావాలంటే చాలా ఫీడ్బ్యాక్ ఇస్తా అని చెప్తున్నాం. అందుకని దయచేసి ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, మిగతా వాళ్ళు కూడా విన్నపం చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. జర్నలిస్టులు దయచేసి జర్నలిస్ట్ లాగా చూడండి, జర్నలిస్ట్ లాగానే ఉంచండి. వాళ్ళని ఇంకోవైపు తిప్పమాకండి. తిప్పితే మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇల్లందుకుంట పోలీస్ స్టేషన్ నేను జైల్లో ఉన్నప్పుడు అంట ఒక హైకోర్టులో ఒక పెద్ద ఆయన నా తరఫున కేసు వేసిండు. మంచిగా ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని. అక్కడతో సీన్ వచ్చింది, ఇన్ని కేసులు అందుకని తర్వాత పెట్టలేరు ఇక అంటే అక్కడతో ఆఫ్ చేద్దామని అయిపోయిన తర్వాత మరి కేసు ఎట్ట పెట్టాలి మళ్ళీ అని ఒక ఇల్లందుకున్న పోలీస్ స్టేషన్ మంచిగా చెప్తున్నా. అంటే జీవితంలో బాధపడతాం, తప్పుడు కేసులు పెడితే ఎందుకు కూరుకోవాలి మేము? మీరేమో మా బామ్మర్దులా, మీకు బామ్మర్దులమా పరసకాలు ఆడుకోవడానికి? ఆ రిపోర్టర్ని అంట 4,000 రూపాయలు అడగమని ఎప్పుడు చెప్పానంట. ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు. ఆయన అరెస్ట్ చేస్తే ఆయన చెప్పిండంట ఏది ఏటు వెంకటేశ్వరరావు ఫోన్ చేయమని 4,000 అడగమన్నానని. అసలు ఆ ఇల్లందుకుంట పోలీసు ఆ ఏరియాలో ఒక రిపోర్టర్ ఆదాబ్ హైదరాబాద్ ఉంటుండని అదిలో అసలు ఆదాబ్ హైదరాబాద్లో అనంచి వెంకటేశ్వరరావు ఒకటే, వాడి బయలైన వార్త ఒకటే వాడి బాధ్యత, మిగతా అది ఏది పట్టించుకోను. ఎందుకంటే నేను డబ్బులు తీసుకోను, నాకు ఇది హాబీ కాబట్టి. చాలామంది భద్రాన్ని చేస్తారు జర్నలిజం కదా, నేను భద్రానికి నాకు జర్నలిజంలో తెలియదు, డబ్బులు తీసుకోవడం తెలియదు. నేను అక్షరాలు ఎప్పుడు అమ్ముకోలే 100 కూడా. ధైర్యం ఉంటే చెప్పండి, నాకు 100 రూపాయలు ఇచ్చిందని ఏమన్నా? ఇంతమంది ఉన్నారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నేను తిరిగి వార్తలు రాసిన కదా, ఏ మేనేజ్మెంట్ నాకు డబ్బులు ఇచ్చిందా? నాది ఇది హాబీ, నాకు ఇది ప్రాణం, దీంట్లో నా ఎంజాయ్మెంట్ వేరు. నేను వార్త రాస్తే నాకు తృప్తి ఉంటుంది. ఇంటికి వెళ్తే నేను ఇలా ఒక అద్భుతమైన వార్త రాశా. నేను నా బెయిల్ కోసం నేను ఒక పెన్షన్ ఇప్పించిన ఒక ముసలావిడ 1,380 రూపాయలు నా దగ్గర ఉన్నాయని చెప్పి పేటీఎం చేసింది ఆవిడ గారు. నా దగ్గర డబ్బులు లేవు, ఆ అబ్బాయి మంచిగుండాలని కోరుకుంటూ 1,380 రూపాయలు మా మిస్సెస్ నా అకౌంట్కి పేటీఎం చేసింది. ఆ తల్లి ఎట్లా రుణం తీర్చుకుందంటే నేను నిజాయితీకి పనిచేశాను కాబట్టి నాకు ధైర్యం ఉంది. నువ్వు నా మీద తప్పుడు కేసులు పెడతావు. ఆ ఏటు కింద మళ్ళీ ఇంటికి వచ్చి కానిస్టేబుల్ చెప్పటం అన్న మీకు బెయిలబుల్ వారెంట్ వచ్చే అవకాశం ఉందంటే హైకోర్టులో వేసి ఇది ఆర్డర్ పట్టుకొచ్చినావు అంటే ప్రతిసారి మాకు కోర్టు ఖర్చులు డబ్బులు ఖర్చు అయితే అనుకుంటారు కదా. ఇప్పుడు ఆ కేసు ఎట్లా ఓడిపోతారు కదా, ఏదో ఒక రోజు ఓడిపోయినప్పుడు సినిమా చూపిస్తాంగా మళ్ళీ మీకోసం డబ్బు సంపాదిస్తాను. మళ్ళీ చెప్తున్నా కదా, నా మీద మీరు కేసు పెట్టే ప్రతిసారి నేను నెల 15 రోజులు మౌనంగా ఎందుకుంటానంటే నేను డబ్బులు సంపాదించుకోవడానికి. అరే అమెరికాలో కప్పులు గడికడానికి 400 కోట్ల ఆస్తి రాగలింది, అనంజీ వెంకటేశ్వరరావు గారికి ఎందుకు రాదు? అనంజీ వెంకటేశ్వరరావు ఏమో మామూలుగా కింద స్థాయి పుట్టినోడు కాదు, అప్పటికే మాకు ఎకరాల కొద్ది ల్యాండ్ ఉందిగా. మేమేం గాలికి పుట్టినోళ్ళం కాదు కదా. మా కుటుంబాలు, మా వ్యవస్థలు, మాకు సంబంధించినటువంటి వ్యవహారాలు, మీరు కళ్ళు తెరవక ముందే మేము ల్యాండ్ సర్కార్లో తిరిగినటువంటి వాళ్ళం. మేము నీ కారు కిస్తీ కట్టకుంటే కిస్తీ కట్టిన వాళ్ళ గురించి కూడా చెప్తా, అడ్రస్ కూడా చెప్తాను. మరి నువ్వు ఆ పరిస్థితుల నుండి ఎక్కడ దాకా వచ్చినావు? మేమే కిస్తీల కోసం ఏమైనా మోసం చేయలేదే. ఇక చెప్తే చాలా ఉంటుంది. ఇప్పుడు ఇల్లందుకుంట పోలీస్ స్టేషన్ కూడా చూడాలి. ఇక అన్ని 1 by 1 చూస్తున్నాం, అన్ని పర్యవేక్షిద్దామని చూస్తున్నాం. ఎందుకంటే కొంచెం టైం ఇస్తున్నాం. 3-4 నెలల తర్వాత ఇంకా రిలాక్స్ అవుతాం. అది అట్లనే రాఘవాచారి గారు, జర్నలిస్టులు, మన మిత్రులు, మన పాషా గారు, ఇంకా మిగతా ఉన్నారు, తలా 2 minutes మాట్లాడాలని కోరుకున్నాం. రండి. కొంచెం ఎక్కువగా ఎందుకు అంటే ఎప్పుడో కానీ ఛాన్స్ దొరకదండి. మా మిత్రులు పెద్ద ఆయన మన యాదగిరి ప్రోగ్రాం పెట్టి నన్ను 5 నిమిషాలే మాట్లాడమంటాడు. అంటే బాధ అంత ఉంటుంది గుండెలలో, ఎక్కడ చెప్పాలో అర్థం కాదు. అధ్యక్ష, వేదిక ముందు పెద్దలకి, మిత్రులందరికీ నమస్కారం. ఇది వాట్సాప్లో పాషం యాదగిరి గారు ఈ 124A మీద ఇక్కడ సమావేశం ఉందని వాట్సాప్లో పెట్టిండ్రు. అది చూసి మంచి కార్యక్రమం అని నేను స్పందించింది. ప్లీజ్ అటెండ్ అని ఆయన పెట్టిండు.
పాశం యాదగిరి గారు సహృదయ యాదగిరి గారి కంటే నాకు సమర యాదగిరి అనిపిస్తారు. అందువల్ల ఆయన పిలుపు తీసుకొని నేను ఈ సమావేశానికి వచ్చినాను. యాదగిరి గారి మీద మాకుండే చొరవ కూడా మీరు ఇక్కడ రావాలని కాకుండా మీరు అక్కడ వెళ్ళాలనేట్టు మాట్లాడేంత చొరవ ఉండడం వల్ల ఆయన జస్ట్ కాల్ చేస్తే ఇక్కడ ఉండాలనిపించి నేను వచ్చినాను. దానికి మించి ఈ డిస్కషన్ కూడా 124A మీద కనుక ఇక్కడ అందరి స్పందన ఎట్లా ఉంటుందో చూద్దామని నేను వచ్చినాను. నేనైతే మాట్లాడాలని స్పందించాలని రాలేదు. అయితే తప్పకుండా ఒక స్పందన ఇవ్వాల్సిన అవసరం, మన నిరసన చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఒక మాటగా నేను 2 విషయాలు మీతో పంచుకుంటాను. నేను టీచర్ను, హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయినాను. 35 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు చెప్పినాను. ఈ దేశం బాగుండాలని, ఈ దేశంలో అట్టడుగు ప్రజలు బాగుండాలని, ఈ దేశం ఒక విద్రోహానికి బలయ్యే దేశంగా ఉండకూడదని, ప్రభుత్వాలే అట్లా ద్రోహ కార్యక్రమాలకు పూనుకుంటే దేశం తట్టుకోవడం కష్టమవుతుంది కనుక ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా ఉండాలని, అట్లాంటి ఒక ప్రజాస్వామిక సమాజంలో ఈ పిల్లలందరూ బతకాలని 35 ఏళ్ళు నేను పిల్లలతో మాట్లాడుతూ వచ్చినటువంటి టీచర్ని. ఆ పిల్లల జీవితాలు చూసిన అనుభవంలోంచి, పిల్లల తల్లిదండ్రుల అనుభవాలు చూసిన పరిస్థితిలోంచి నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యమంలోనే కాకుండా కరువు సమస్య మీద, మొత్తంగానే మహబూబ్ నగర్ జిల్లా ఎదుర్కొంటున్న సమస్యల మీద పనిచేస్తూ వచ్చిన వాడిని. ఈ పని చేస్తున్న క్రమంలో విమర్శ ప్రభుత్వాల మీదకి ఎక్కువ పెట్టబడమే నేరం అయిపోయి, అసలు నేరం చేస్తున్నదే ప్రభుత్వాలు అయినప్పుడు మీరు నేరం చేస్తున్నారని ఎత్తి చూపితే దాన్ని నేరంగా పరిగణించి కేసులు పెడుతున్న సందర్భాన్ని చూసి నలమాస కృష్ణ మీద కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న మిత్రుల మీద కావచ్చు కేసులు పెట్టినప్పుడు స్పందించడం అనే పనే నేను ఎక్కువ చేసింది. కాసిమ్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు నేను మహబూబ్ నగర్ నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నాను. ఇక్కడున్న లక్ష్మణ్, రవిచంద్ర ఇతర మిత్రులతో మాట్లాడి మనం ఇక్కడ ఉండడం కాదు కాసిం ఇంటికి వెళ్దాము అని మేము డిసైడ్ చేసుకున్న ప్రోగ్రాం కంటే ఇదిగా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు ఉన్నంతసేపు ఎవరిని అలో చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ ఇంటికి పోగలిగినాం. అక్కడున్న దృశ్యాన్ని చూసి, ఆ పరిస్థితిని చూసి అక్కడికే వచ్చినటువంటి విలేకరులతోటి ఆ పరిస్థితిని మేము ఖండించినాం. కాసిం చేసిన నేరం ఏమిటి, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఇప్పటికే చాలామంది మీద కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ అరెస్టు మరీ ఘోరం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి అక్కడ మాట్లాడినాం. ఆ మాట్లాడిన స్టేట్మెంట్ తర్వాత సాయంత్రం వచ్చి నిర్బంధ వ్యతిరేక వేదిక పక్షాన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక ప్రెస్ మీట్ సోమాజిగూడ అది షోయబ్ హాల్లో ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా చాలామంది డెమోక్రాట్స్ ఇన్వాల్వ్ అయ్యి అరెస్టులను ఖండించడము, కేసుల్ని ఖండించడము, విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. దీని తర్వాత వచ్చిన ఎఫ్ఐఆర్లో నా పేరు కూడా ఉంది. కాసిం జతకు అండ్ అదర్స్లో నా పేరు కూడా చేర్చేసి కేసు పెట్టిండ్రు. మళ్ళీ తెల్లారి ఇంకో కేసు కూడా అట్లాగే పెట్టిండ్రు. ఈ 2-3 కేసుల తర్వాత మొత్తమే నిర్బంధ వ్యతిరేక వేదిక పక్షాన మేము వెళ్ళి డీజీపీ గారిని కలిసినాం. సరే ఇదేమిటి ఇట్లా కేసులు పెడుతున్నారు, మాట్లాడితే కేసులు పెట్టడమే అయితే కేసులు పెట్టి కంట్రోల్ చేస్తే అసలు అందరి మీద మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కేసులు పెడితే మీరు ఇండ్లన్నా జైలు చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ అన్నీ అట్లా మారుతాయి. ఫస్ట్ తెలంగాణ ఎడ్యుకేషన్లో మహబూబ్ నగర్ పట్టణంలో గర్ల్స్ హై స్కూలు, మల్టీపర్పస్ హై స్కూలు అన్నీ జైళ్ళే, తీసుకుపోయి జైళ్ళని ఆ స్కూళ్ళలోనే జైళ్ళని చేసి పెట్టేసిండ్రు. అంత ఇదవుతుంది. అది ఏమిటి సార్ ఇట్లా చేసినారంటే అదేదో చూడాల్సి వస్తుందండి, అట్లా ఏం లేకుండా చెయ్యం. ఏం లేకుండా చేయడం కాదు సార్, ఇది నేనైతే కాసిం దగ్గరికి వెళ్ళినా, నేను పాలమూరు అధ్యయన వేదికలో పనిచేస్తున్నాను, ఆ అరెస్టును ఖండించడమే నేరం అయితే ఆ ఖండించడం తప్పెట్లా అవుతుంది, ఇదేమిటి అని అంటే అది పరిశీలిస్తామన్నారు. ఇప్పటివరకు ఆ పరిశీలన జరుగుతూనే ఉన్నది. అంటే చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు మాట్లాడకుండా ఊరుకుంటే మీ మీద కేసులు ఉండవు, మేమేమైనా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, నేను మహబూబ్ నగర్ రెఫరెన్స్ తోటే మాట్లాడతాను, 100 ఏళ్ళుగా రాజకీయంలో యాక్టివ్ వచ్చే వాళ్ళందరూ గుంపు కట్టి డబ్బు చేసుకునేవాళ్ళు. అంటే మందిని మైగ్రేట్ చేసి
జనాన్ని వలస పంపించి డబ్బు చేసుకునేవాళ్ళు. మా జిల్లాకు వచ్చిన ఒక కలెక్టర్ కూడా అదే మాట చెప్పిండు. మీకెందుకు అసలు పేదరికం ఉండే అవకాశం లేదండి, మీరు మహబూబ్నగర్ పేదరికం అంటారు, ఎంత రిసోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, అసలు అన్నింటిని మించి మనుషులు ఉన్నారు ఇక్కడ పనికి సిద్ధంగా ఉండేవాళ్ళు, వీళ్ళని మీరు పంపించి ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళని పంపించి మీరు డబ్బు సంపాదించుకోవచ్చు బాగా, ఇక్కడ అసలు పేదరికం ఉండడానికి వీలు లేదన్నాడు ఆయన. మీరు ఇక్కడ కలెక్టర్గా వచ్చిండ్రా లేకపోతే ఈ ఎక్స్పోర్ట్ వ్యాపకాన్ని ప్రచారం చేయడానికి వచ్చిండ్రా అని నేను ఆయనతో అడగడం జరిగింది. అంటే ఒక్కసారి ఇంత షార్ప్గా అడిగితే తట్టుకోలేకపోతారు. నేను ఆమె ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వాట్ యు ఆర్ టాకింగ్ అన్నాడు. మీరు ఏమంటున్నారండి, మనుషులతో వ్యాపారం చేయమంటారా మమ్మల్ని? అసలు మనుషులకు పని లేదు ఇక్కడ చస్తున్నారని మాట్లాడితే మీరు మనుషుల వ్యాపారంతో ఈ జిల్లా సంపద్వంతం కావచ్చు అంటున్నారు, ఇది సరైంది కాదని చెప్పాల్సి వచ్చింది. అట్లా ఎక్స్పోర్ట్ చేసి మనుషులను ఎక్స్పోర్ట్ చేసి రాజకీయాల్లో ఉండేవాళ్ళు, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా జడ్పీ చైర్మన్ దాకా వీళ్ళందరూ అట్లా ఉండేవాళ్ళు, ఎంపీలు ఎవరైనా కూడా. వేరు వేరు చోట్ల రాజకీయ నాయకులకు అవసరమయ్యే మనుషులు కూడా సప్లై చేసేవాళ్ళు వీళ్ళు, సేవల కోసం కుటుంబాలకు ఇండ్లకు అన్నిటికీ. ఆ దశ కొద్దిగా మారింది. అట్లా గుంపుగా పోకుండా ఆగి ఇవాళ ఇండిపెండెంట్ మైగ్రేషన్ పెరిగింది గత 20-30 ఏళ్ల నుంచి. ఇవాళ పెరగడం కాదు, అది ప్రాసెస్. అది ఇవాళ వలస తగ్గిపోయింది, రివర్స్ వలస అంటున్నారు. గ్లోబలైజేషన్ వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. అసలు వలస రూపాలు మారినాయి తప్ప వలస మారలేదు, వలస తగ్గలేదని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి డిబేటు, సైంటిఫిక్ డిబేట్ ఏదైతే మేము చేస్తున్నామో ఫీల్డ్ మీద, ఇది గవర్నమెంట్ భరించలేకపోతున్నది. దానివల్ల ఈ చర్చ జరగకూడదు అంటున్నారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల పీరియడ్లో కూడా మేము చేసిన విమర్శకి ప్రతిస్పందన ఉండేది కాదు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలలో బాధ్యులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వలస ఉంది అంటే వలస లేదని కౌంటర్ చేస్తున్నారు. నీళ్ళు ఇంకా రాలేదంటే నీళ్ళు వచ్చేసినాయని కౌంటర్ చేస్తున్నారు. ఉద్యోగాల్లో వీళ్ళకి నిరుద్యోగం ఉందంటే ఉద్యోగాలు మొత్తం వచ్చేసినాయి అంటున్నారు. అంటే ఇక మీరు చేయవలసిన పనే లేదని చెప్పుకున్నప్పుడు మీరు ప్రభుత్వంగా ఏం చేస్తారు? ఇక ఈ పనులు చేయాల్సినవి ఉంటే ఇవి అయిపోయినాయని మీరు మాట్లాడుతున్నారు. ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇటువంటి ప్రశ్నలు ఏవైతే మౌలికమైనవి మనం లేవనెత్తుతున్నామో అప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేసినారంటే పూర్తిగా రిసోర్సెస్ మీద పడ్డారు. ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఇసుక దొరుకుతుంది, రాయి దొరుకుతుంది, భూగర్భంలో ఉండేది దొరుకుతుంది, ఇవన్నిటిని తీసుకొని రిసోర్సెస్ మీద పడి రిసోర్సెస్ కొలగొడుతున్నారు. ఇది చాలా రప్చర్గా ఉండేటటువంటి విషయం. ఇది ఒక బలహీనుని దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడం వేరే విషయం అవుతుంది. సమాజం బలవంతంగా మారుతున్నప్పుడు రిసోర్సెస్ కొల్లగొట్టడం కొంచెం కష్టమవుతుంది. కనుక ఏవైతే మౌలిక వనరుల్ని కొల్లగొడుతున్నారో వీళ్ళు, అది కూడా లోగొంతుతోటైనా ప్రజలు అడుగుతున్నారో అది పెద్ద సమస్య అవుతున్నది. ఈ రప్చర్ ఇంకా సమాజంలో పెరుగుతుందనే నేను అనుకుంటున్నాను. ఇది తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే రిసోర్సెస్ కొల్లగొట్టే వాళ్ళు వాళ్ళ వైఖరులు మార్చుకునే పరిస్థితి, దాన్ని తగ్గించే పరిస్థితి ఉండదు కనుక ఈ రప్చర్ పెరుగుతుంది. అప్పుడు ఈ రప్చర్ను రాయడంలో మనం ఎక్కడుంటాము? ఇది కొల్లగొడుతున్నారని మీరు రాస్తే మీ మీద కేసులు ఉంటాయి. వెంకటేశ్వర్లు గారు మళ్ళీ కూడా కేసు మీద పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కేసు అయిపోయినాక సార్ డిఫమేషన్ ఏదో చదివేరే విషయం. కానీ ఇటువంటివి ఉంటాయి, ఇటువంటివి చేస్తారని చెప్పేసి అది జడ్జి గారికి తప్పదు, రాసేవాళ్ళకి తప్పదు, మాట్లాడే వాళ్ళకి తప్పదు. ఈ తప్పించుకోకుండా మనం ఉండాలని చూడడం కాదు, ఇది తప్పని సమాజంలోకే మనం ఎంటర్ అవుతున్నామని గుర్తించవలసిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు 124ను కంప్లీట్గా ఎత్తేయడంతో పాటు అది ఇంకా దాని మీద డిబేట్లు, ఇంకో వేదికలు, ఇదంతా కూడా ట్రాష్. అసలు అది అవసరం లేదు. అట్లాగే ఇప్పుడున్న నిర్బంధ చట్టాలన్నింటినీ కూడా నిజానికి ఏం అవసరము, ఏమిటి అవసరం ఏమిటి? మీరు నిన్నమన్న చేసిన చట్టం చూస్తున్నారు కదా. ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళ డిఎన్ఏలు మొత్తం అన్ని టెస్ట్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని వ్యవస్థలకి దాన్ని మారుస్తామని అంటున్నారు. అంటే ఎక్కడి దాకా పోతున్నారు? ఈ దేశ పార్లమెంటు, ఈ దేశ అసెంబ్లీలు, ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఇట్లాంటి నిర్బంధ చట్టాలు చేయడానికే ఉన్నాయి, రిసోర్సెస్ను కొల్లగొట్టేటట్టు చేయడానికే ఉన్నాయి తప్ప పీపుల్కి సౌకర్యం చేయడానికి లేవు అనేది పదే పదే రుజువు చేసుకుంటున్నాయి. అవి ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇట్లాంటి కూరలు మళ్ళీ పొడుచుకొని వస్తున్నాయి, ఇంకా పెద్దగా అవుతున్నాయి. ఇది అసలు వ్యవస్థను నడిపే వాళ్ళ సమస్య తప్ప వ్యవస్థలో అనుభవిస్తున్న వాళ్ళ సమస్య కాదు. నడుపుతున్న వాళ్ళే ఒక సమస్యగా ఘనీభవించారు. అనుభవిస్తున్న వాళ్ళు వేసే చిన్న చిన్న ప్రశ్నలు కూడా తట్టుకోలేక ఇది చేస్తున్నారు. అయితే ఆశావహమైన పరిస్థితి ఏమిటంటే ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఒకప్పుడు పెద్ద పెద్ద మొత్తంగానే జర్నలిస్ట్ సంఘాలు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తాయంటే వేరే రకంగా ఉండేది. ఇవాళ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ప్యారలల్గా సంఘాలు పెట్టి మాట్లాడగలిగే పరిస్థితి వచ్చిందంటే మనం కూడా రేపేమైనా చేయకపోతే ఇంకా చిన్న చిన్న సంఘాలు పుట్టుకొచ్చి అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సమాజం గొడ్డుబోదు, సమాజం సంఘర్షణ పడడం అనేది ఆపదు. అట్లాంటి ఒక స్థితిలో ఇవాళ
ఒక ఎండ్ దశకు, అంటే ఒక పీక్ దశకు ఈ సంఘర్షణ చేరుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఒక రకంగా వీఆర్ లక్కీ అని నేను అనుకుంటున్నాను. గాంధీ గారికి ఇట్లా కొట్లాడే అవసరం లేకుండింది, మనకు వచ్చింది. భగత్ సింగ్ కూడా ఇట్లా కొట్లాడే అవసరం లేకుండింది. ఆయన ఇంపీరియలిజం మీద మాట్లాడిండు, అప్పుడంతా మనం దేశభక్తులని మాట్లాడారు. ఇప్పుడు దేశం మీదనే మనం మాట్లాడాల్సి వచ్చింది. దేశం మీద మాట్లాడేవాడే దేశభక్తుడు, దేశాన్ని కాపాడుకునేవాడే దేశభక్తుడు. నువ్వు దేశాన్ని పిండుక తింటున్నావని మాట్లాడితే నిర్బంధం పెట్టేవాడు దేశద్రోహి. అందువల్ల ఇవాళ నేను నిర్బంధ వ్యతిరేక వేదికలో ఒక సభ్యుడుగా, పాలమూరు అధ్యయన వేదికలో ఒక బాధ్యుడుగా, మహబూబ్ నగర్ జిల్లాలో ఓ 35 ఏండ్లు పనిచేసిన ఒక ఉపాధ్యాయుడిగా, 60 ఏండ్ల నా జీవన జ్ఞాపకాలలో కనీసం ఈ 30 ఏళ్ళు నూతన ఆర్థిక విధానాలు వెల్లువ తర్వాత ప్రజల మీద మీరు నిర్బంధం పెంచుతూ వచ్చిండ్రని చెప్తూ, మీరు డెమోక్రటిక్గా ఉండదలుచుకుంటే ఇంత దుర్మార్గంగా ఉండవలసిన అవసరం లేదు, కనీస ప్రజాస్వామిక విలువలు పాటించవచ్చు. ఇవాళ నెహ్రూ పేరు ఎవరో ప్రస్తావించారు. నెహ్రూ గారిని కూడా వీళ్ళు మాట్లాడగలిగే పరిస్థితి లేదు. నెహ్రూవియన్ మోడల్స్ కూడా పట్టనటువంటి పాలనా వ్యవస్థలే ఇవాళ వచ్చినాయి. పివి నరసింహారావు లాంటి నూతన ఆర్థిక విధానాల సృష్టికర్తలే, దోపిడీకి ద్వారాలు తెరిచేవాళ్లే అవసరమైనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అందువల్ల కనీస ప్రజాస్వామిక విలువల కోసం మనం పోరాటంలో భాగంగా ఈ నిర్బంధ చట్టాలకు వ్యతిరేకంగా కూడా మనం పోరాడవలసినటువంటి అవసరం ఉంది. 84 రోజులు జైల్లో ఉండొచ్చిన ఒక బాధో ఆగ్రహమో పెనవేసి ఖచ్చితంగా మేము వ్యక్తిగతంగా దీన్ని ఎదుర్కోవడానికి ఎంతకైనా తెగిస్తామని వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు. కానీ సార్, ఇది మీ వ్యక్తిగతమైన సమస్య కాదు, ఇట్స్ ఏ సోషల్ ప్రాబ్లం. నల్లమాస కృష్ణ క్రిమినల్ కాదు. నాకు ఇట్లా ఆయన ముందరనే ఇట్లా ప్రకటించే అవకాశం వచ్చింది. హీఈస్ ఎ డెమోక్రాట్. ఆయన అన్యాయాన్ని అన్యాయం అని మాట్లాడి ఊరుకోవడం కాకుండా అది తీరడానికి కొంత పనిచేసిన మనిషి. అందులో ఇట్లాంటి మనుషులకు వచ్చే సమస్యలు అవి వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కాదు, వాళ్ళు వ్యవస్థను మార్చడానికి, వ్యవస్థలో ఒక మంచి పరిస్థితులు రావడానికి పనిచేసినటువంటి మనుషులు. వాళ్ళు దీన్ని తీసుకోవడం కూడా వ్యక్తిగతంగా తీసుకోవడం కాకుండా మొత్తం ఈ సమాజం మారవలసినటువంటి అవసరంలోంచే తీసుకొని అట్లా పనిచేస్తున్న అందరితో చేతులు కలిపి అందరినీ కదిలించి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన మీద ఇవాళ పర్సనల్గా ఎవరన్నా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా రేపు ఇట్లాంటి కేసులకు గురైతే మనం మాట్లాడాల్సి వస్తుంది అనేంత బ్రాడ్గా మనం ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఈ వ్యవస్థకు పట్టిన చీడగా ఈ చట్టాలను మనం గుర్తించి ఈ చీడను, ఈ పీడను వదిలించడం కోసం ప్రజలందరినీ సిద్ధపరచవలసినటువంటి ఒక అవసరం ఉందని, అట్లా డెమోక్రటిక్గా మనం ఆలోచిద్దామని. వ్యక్తులుగా మనం ఏమీ చేయలేం సార్, వ్యక్తులుగా నిజాయితీగా ఉండగలం, ఎంత ఒత్తిడి వచ్చినా కూడా అవినీతికి పాల్పడకుండా ఉండగలం, మనకు మనం నేరం చేయకుండా ఉండగలం. కానీ వీఆర్ ఫోర్స్డ్. మనం ఒక ఒత్తిడి గురవుతున్నటువంటి సమాజంలో ఉన్నాం. కాళోజీ అనేవాడు అనమాట, వాడు బీడీ కట్ట కోసం వాని కంట్రోల్ చక్కెర సావుకారికి ఇస్తున్నాడు, సావుకారి వీని పేరుతోటున్న కార్డు వీడు వాడుకోడని చెప్పి ఆ చక్కెర, కిలో చక్కెర వాడు తెచ్చుకుంటున్నాడు, వీనికి ఒక బీడి కట్ట ఇస్తున్నాడు, ఆ చక్కెర ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు. నువ్వు బీడి కట్ట తీసుకొని చక్కెర ఇచ్చింది నేరం కదా అంటే వాడు బీడి కట్టకు పెట్టే చారణ మిగిలింది అనుకుంటున్నాడు. వాడిని నేరస్తుడిగా చూడకండి, వాడిని నేరస్తుడిని చేస్తున్నారని చెప్తున్నాడు. అందువల్ల చాలా వరకు సామాన్య ప్రజల నేరాలన్నీ కూడా బలీయమైన పరిస్థితిలో చేస్తున్నవే కనుక, కొందరు అవసరాల కోసం చేస్తున్నారు కనుక ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం కాస్త బ్రాడ్గానే అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ వ్యవస్థకు పట్టిన చీడను పీడను వదిలించడానికి మనం సిద్ధపడకపోతే కాదు. రామకృష్ణ గారు ఆ విషయాలు చెప్పిండ్రు కూడా. ఇవాళ ఫలానా పార్టీ పోతే అంటే ఈ పార్టీలు అన్నీ కలిసే ఈ తాను అల్లుకొని కూర్చున్నాయి. మనం ఏ కలర్ గుడ్డ ముక్క తీసుకున్నా కూడా అదే పరిస్థితి ఉన్నది కనుక మొత్తమే ఈ సారాంశాన్ని ప్రజల మధ్యకి తీసుకుపోవడానికి మనం పనిచేయాలని, ఇలాంటి సమావేశాలు జిల్లాల దాకా, ఇవాళ మహబూబ్నగర్ చాలా రెఫరెన్స్ తీసుకున్నారు, జిల్లాల దాకా మండలాల దాకా కూడా ఈ డిబేట్ తీసుకపోతే తప్ప జర్నలిస్టులు అనేవాళ్ళు ఇవాళ పూటగడ ఇక వాళ్ళకి ఏం లేకున్నా కూడా ఏమవుతుందంటే ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, అధికార పదవులు ఉన్నోళ్ళు కొద్దిగా మర్యాద ఇస్తారు. నాకు ఆ మాత్రం మర్యాద దొరుకుతున్న తృప్తితోటి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకేం ఉండదు, ఆ జర్నలిస్ట్ రాండి అని కూర్చేస్తారు, వేరే వాడు పట్టించుకోడు. ఆ మాత్రం మర్యాదకే పొంగిపోయి ఇంటికి పోయినాక అన్నం సరిగా లేకుండా ఉన్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. అన్ని వృత్తులలో, అన్ని జీవన పరిస్థితులలో కాస్త నిజాయితీ ఉండే వాళ్ళకు ఉండే కష్టాలు వేరే ఉన్నాయి. వాటితో మనం కనెక్ట్ అయ్యి ప్రొసీడ్ అవ్వడంలో ఈ మొత్తం చట్టాలను ఎదిరించడం కోసం పనిచేయాలని, నిర్బంధ చట్టాలకు వ్యతిరేకంగా
ఒక సుదీర్ఘకాల కార్యక్రమాన్ని ఈ వేదిక రూపొందించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ వినడానికి వచ్చిన నాకు అనడానికి కూడా 4 మాటలు మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం. నా పేరు పర్కాల సమ్మయ్య గౌడ్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. నేను గత 32 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిని కొనసాగుతున్నాను. ఈరోజు మన గురువుగారు సమావేశం ఉంది, రౌండ్ టేబుల్ సమావేశం అంటే అక్కడి నుంచి నేను రావడం జరిగింది. ఇక్కడ మనం పెద్దలు ఎన్నో సమస్యలపై చట్టాల గురించి కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. కానీ చట్టాలు అన్నీ కొందరికి చుట్టాలతో సమానం అయిపోయేది. కానీ ఇప్పుడు నేను గ్రామీణ విలేకరుల గురించి 2 నిమిషాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి, నా గుండెలో ఏదో బాధ కనిపిస్తుంది, నా కళ్ళు ఎందుకో స్పష్టంగా చూడలేకపోతున్నాయి, నా జేబుకున్న కలం భయపడిపోతుంది. ఏ వార్త రాస్తే ఏం జరుగుతుందనే భయం, ఆ భయం నీడలోనే బ్రతుకుతున్నాం. జర్నలిజానికి సంఖ్యల్లా నిజాన్ని నిర్భయంగా రాసేవారికి జైలు ఒక్కొక్క వార్తలు, జర్నలిస్టులపై జరుగుతున్న వార్తలు చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. నేను తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మె జరుగుతున్న తరుణంలో నేను అప్పుడే చెప్పాను, కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే చెడిపోతాం. మిత్రులారా, జర్నలిస్టు మిత్రులారా, మీరందరూ తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మనం బ్రతుకుతాము, మన హక్కులు మనకు సర్వం మనకు వస్తాయని మీరు ఉద్యమం చేస్తూ అహర్నిశలు మీరు కథలు, కవితలు ఎన్నెన్నో మీరు రాస్తున్నారు. మీకు ఆకలి అయినా, ధూప అయినా, ఏది అయినా కానీ తెలంగాణ రావాలి అనే ఒకే సంకల్పంతో మీరు రాస్తున్నారు. అది తప్పు అని సకల జనుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో నేను కరీంనగర్ టు తిరుపతి బైక్ యాత్ర చేశాను. కలిసి ఉంటే బలపడతాం, విడిపోతే చెడిపోతాం, జర్నలిస్టులు మనం చెడిపోతామని. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తిని నేనే సార్. జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది అని ఘోషించాను. కరీంనగర్ నుండి 2 బైకుల ద్వారా తిరుపతి యాత్ర మొదలుపెట్టాను. జై సమైక్యాంధ్ర, కలిసి ఉంటేనే బలపడతాం, విడిపోతే చెడిపోతామని. అప్పుడు నా మీద హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయినా నేను భయపడలేదు. జడ్జి గారు వినాలని నా రిక్వెస్ట్. అప్పుడు ఒక మంత్రి హోదాలో ఒక వ్యక్తి నా మీద కేసు పెట్టించాడు. అక్కడి నుంచే నేను నా ఈ యాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఖమ్మం మీదకి వెళ్ళి ఆంధ్ర బార్డర్లోకి వెళ్ళాను. మేము 4 జర్నలిస్టులు నందిగామ అని విధంగా తంగిరాల ప్రభాకర్ రావు అని అప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. మేము వస్తున్నాం అనగానే 100 మంది మమ్మల్ని ఎదుర్కొని మాకు సన్మానం చేసి అక్కడ మాతోని మాట్లాడాను. అప్పుడు కూడా నేను అన్నా జర్నలిస్టులతోని, నేను ఇప్పుడు ఆంధ్ర బార్డర్లో అడుగు పెట్టాను, తెలంగాణ జర్నలిస్టుల ద్వారా మీరు మోసపోవడం సిద్ధంగా ఉండండి అని చెప్పాను సార్. నేను అప్పుడు అక్కడి నుంచి వెళ్ళి విజయవాడ ఉంటారు, అక్కడ లాయర్స్ వాళ్ళందరూ మమ్మల్ని ఎదుర్కొని అప్పుడు ఎంపీ హోదాలో ఉన్న లగడపాటి రాజగోపాల్ ఈ సమాచారం తెలుసుకొని మిస్టర్ సమ్మయ్య గౌడ్ అనే మిత్రుడు అని ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చి అక్కడ వాళ్ళ ఇంటికాడ తీసుకొని జెండా ఊపి మీ ప్రయాణం సాఫీగా సాగాలని కూడా ఆయన అప్పుడు మాకు కూడా సంఘీభావం తెలిపి మాకు ఒక ఉత్సాహాన్ని నింపారు. మీ కాన్సెప్ట్ బాగుంది అని. అప్పుడు ఆ సమయంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెంటర్లో సార్ ఎక్కడెక్కడో జర్నలిస్టులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టులు వచ్చి
ఒక బస్సు తీసుకొచ్చి హుజురాబాద్కి వచ్చి అక్కడ నా దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అరే బాబు తెలంగాణ వస్తుంటే వీడెవడరా పోయి వీడు ఇక్కడ జయసమ్మ కేంద్రాన్ని పోతున్నాడు అని. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు నా కలం, నా గుండె, నా ధైర్యం, నా కళ్ళు ఇవన్నీ ఎప్పి నన్ను చూసి ఆనందపడి ఒక బలాన్ని ఇచ్చేది. నేను వెళుతుంటే బైక్ మీద వెళ్తుంటే నా వెనక ఆంధ్ర జర్నలిస్టులు అందరూ నా వెనకాల మైకులు పట్టుకొని వచ్చేవారు సార్. వాళ్ళందరూ కూడా నేను మాట్లాడుతూ వచ్చాను. అనేక పత్రికలు అప్పుడు ప్రధాన పత్రికల్లో రాశాయి. అప్పుడు సకల జనుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో అలా మొదలైన కేసులు సార్, నా మీద ఒక 12 కేసులు అయినాయి సార్. కానీ నేను మీసం కిందికి దించలేదు సార్ ఎక్కడా. కానీ మీరు ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోరని ఇటువంటి న్యాయవాదుల ఆశ్రయిస్తే నేను ఒకటేసారి జైలుకి వెళ్ళాను. మిగతా కేసులన్నీ మా మిత్రులు న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు మాకు బెయిల్ తీసుకురావడం, అంత లోనికి పోకుండా నన్ను చేయడం జరిగింది సార్. అందుకోసమే నాకు చట్టం అంటే నాకు అపారమైన గౌరవం సార్. మేము పడ్డ బాధలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జర్నలిస్టులు సార్ ఇప్పుడు నన్ను అంటారు, దట్ ఈస్ సమ్మై గౌడ్. నువ్వు అప్పుడు చెప్పావు మీకు కష్టాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం అయితే మీకు కష్టాలు వస్తాయని అప్పుడు చెప్పారు. నిజం 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 అనేవాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు సార్ తెలంగాణ. మేము గర్వపడుతున్నాం సార్. అప్పుడు ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఏరి ఏదో కేసులు పెట్టి ఈరోజు రాజద్రోహం కేసులు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఇక్కడ ఊకున్న వాళ్ళందరం జైలు కూడా అనుభవించిన వాళ్ళు మానసికంగా ఇది అనుభవించాలి. కానీ ఆ ధైర్యమే ఈరోజు జర్నలిస్టుల ముందుకు తీసుకొస్తున్న ఎన్నో అక్రమాల వార్తలు రాసి, ఎందరో రాజకీయ చరిత్రలు రాసి, ఎన్నో ప్రవర్తన వార్తలు రాసి, ఎన్నో చేశాము, ఎన్నో వార్తలు రాశాము. మనం ఈరోజు కేసుల పాలైన జర్నలిస్టులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హీరోలుగా నేను భావిస్తున్నాను. ఈరోజు అనంతని వెంకటేశ్వరరావు గారు పొద్దున లేవగానే ఆయన జైల్లో ఉంటాడు, నా కళ్ళు తిరగగానే ఆయన అనిపించేది ఎవరు ఏమిటి అనంచుని ఏంటి. అనంచుని అటు చిన్ని కాదు, అనంచుని ఒక అటం బాంబు, అనంచుని జర్నలిస్టులకు ఆదర్శం. అనంచుని అంటే మనకందరికీ ఒక ఫాదర్ లాంటి వాడు అనంచుని. ఆయన మొబైల్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సార్ నా గుండె బాధతో చెప్తున్నాను, ఆయన జైల్లో ఉంటే నేను ఆ జైల్లో ఉన్నంత ఇదేను. అంటే మన జర్నలిస్టులు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలాంటిది అవుతాను. కానీ నేను ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా నా చిన్న రిక్వెస్ట్, జర్నలిస్టుల కోసం జర్నలిస్టులే సహకారాలు అందిస్తారు. కానీ ఇక్కడ జర్నలిస్టులే కొందరు తోటి జర్నలిస్టులను అనగదొక్కాలని చూస్తున్నారు. కానీ స్వార్థానికి నిస్వార్థానికి తేడా ఎక్కడ ఉంది అని అంటే అనంచిని వెంకటేశ్వరరావు గారు నేనే కాదు, నాతోటి జర్నలిస్టులు కూడా బాగుండాలి, నాతోటి జర్నలిస్టులకే కష్టం వచ్చినా నేనున్నాను, నాతోటి జర్నలిస్టులకు నా పూర్తి సహకారాలు చట్టబద్ధంగా ఉంటాయి అని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇంకెప్పుడైనా మీ వెంట మేము కూడా ఒక వెబ్ ఛానల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. మీరు చిటిక వేస్తే మా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడైనా మేము వాలిపోయి ప్రతిదాన్ని మేము అటెండ్ అవుతాము. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షత వహించిన అనంతని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అంతే మేడారం టీవీ. ధన్యవాదాలు బ్రదర్, థ్యాంక్ యూ. తప్పనిసరిగా కలిసి చేద్దాం. అట్లనే సమయభావం తక్కువగా ఉంది, మాట్లాడాల్సింది ఇద్దరే ఉన్నారు కాబట్టి మన బుద్ధారం మొహారి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా తోటి సామాజిక ఉద్యమకారులకి ప్రత్యేక వందనాలు అనొచ్చు. ఎందుకంటే ఈ సామాజిక ఉద్యమం అనేది అంటే తెలంగాణ ఉద్యమం అయ్యింది, ఆగిపోయింది, రకరకాల ఉద్యమాలు అవుతాయి, ఆగిపోతాయి. కానీ సామాజిక ఉద్యమం అనేది నిర్వీర్యం, నిరంతరాయంగా ఉండేటువంటి ఉద్యమం ఇది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అందరూ జర్నలిస్టులు మరియు ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపేట్ అయినటువంటి రామకృష్ణ గారు లాంటి వాళ్ళందరూ కూడా సామాజిక ఉద్యమకారులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అనుకుంటున్నాం
కేసులు, సెక్షన్లు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని మనం మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఒక సెక్షన్ స్టేజ్ ఇవ్వడం అనేటువంటి విషయానికి నిజంగా గర్వించదగ్గ విషయమే. కానీ ఎంతవరకు ఇది నిలబడుతుంది అనేటువంటి విషయానికి వస్తే అది ప్రశ్నార్థకమే అనేటువంటి విషయం మనకు తేటతెల్లమవుతుంది. ఈ క్రమంలో జర్నలిస్టుల పైనటువంటి జరుగుతున్నటువంటి కేసులు కావచ్చు, మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మొన్నటిదాకా పీడీ యాక్ట్ అనేటువంటి ఒక సెక్షన్ని పెట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేసేవారు. ఈ మధ్యకాలంలో దాన్ని కూడా క్రాస్ అయ్యి రాజద్రోహం కేసు అనేటువంటి విషయానికి కూడా వెనకడుగు వేయటం లేదు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఏంటి వీరు ఈ నిక్కచ్చిగా ఇంత దౌర్భాగ్యంగా ఇంత దారుణంగా ఈ నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయానికి వస్తే, సమాజం అనేటువంటి అంశాన్ని కొంత పక్కన పెడితే ఈ సమాజాన్ని బాగుపరిచేటువంటి ఉపాధ్యాయులైనటువంటి జర్నలిస్టులు ఐక్యతగా లేకపోవడం అత్యంత ముఖ్య కారణం. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పక్క జర్నలిస్టు ఒక వార్త పెట్టిండు అంటే అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా వాడిని పక్కన పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. వాడిని ద్రోహిగా, అంటే జర్నలిజంలోనే వాడు ఒక పెద్ద ద్రోహం చేసినట్టుగా వాడిని సృష్టించడం స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడి కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకపోవడం, ఒకవేళ ఏ కార్యక్రమానికైనా అటెండ్ అయితే అతన్ని పలకరిస్తే మేము కూడా ఇతని అన్యాయులం అని చెప్పేసి ఎక్కడ పడుతుందో అనేటువంటి పరిస్థితి. అంటే తోటి జర్నలిస్టులే నిజమైనటువంటి నిక్కచ్చి వార్తలు రాయగలిగేటువంటి జర్నలిస్టుని. హాయ్ వ్యూవర్స్, నాకు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ